పన్నాగం పనిది మేము కాదు, మొత్తం తాతాచార్యుల వారు. మేము కేవలం ధనం మీద ఆశతో చేశాం. పైగా తాతాచార్యుల వారు మమ్మల్ని భయపెట్టారు కూడా. మమ్మల్ని క్షమించండి. మా వల్ల పెద్ద పొరపాటు జరిగింది రామకృష్ణ పండితులు గారు, మమ్మల్ని క్షమించండి. నేను కేవలం ఒక్క షరతు మీదే మిమ్మల్ని క్షమించగలుగుతాను. తమరు నాకు కూడా ఎలాంటి ఔషధం ఇవ్వాలంటే దాంతో నేను ఆచార్యుల వారికి గుణపాఠం చెప్పగలగాలి. నా దగ్గర ఒక అద్భుతమైన ఔషధం ఉంది. దాన్ని తినడం వల్ల మనిషి వ్యక్తిత్వం మారిపోతుంది. నేను దీన్ని పరీక్షించాను కూడా. దీన్ని తిన్న తర్వాత మనిషి ఏం వింటే దాని ప్రకారమే అతను అలానే ప్రవర్తిస్తుంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ తమరు అతనితో గాడిద అని చెప్తే అతను గాడిదలా ప్రవర్తించడం మొదలు పెడతాడు. ఒకవేళ తమరు అతనితో మహాపండితుడని చెప్తే అతను అలానే ప్రవర్తిస్తాడు. సరే, అయితే నేను నిర్ణయించుకున్నాను. తమరు ఆచార్యుల వారితో ఆ ఔషధాన్ని తినిపించాలి. ఆ తర్వాత ఇంకెప్పుడు తమరు ఇక్కడ కనిపించకూడదు, సరేనా? మాకు అర్థమైందండి. మేము ఇక్కడి నుంచి ఇప్పుడే ఎగిరిపోతాం. కానీ ఆచార్యుల వారు ఈ ఔషధాన్ని ఎందుకు వేసుకుంటారు? దాని గురించి దిగులు పడాల్సిన అవసరం మీకేం లేదు. ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటానుగా. ఆచార్యుల వారు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఔషధాన్ని తీసుకునేలా నేను చూస్తాను. ఆచార్య, ఇక తమరి పన్నాగానికి తమరే బలవబోతున్నారు. ఇప్పుడు చూడండి ఈ రామ ఏం చేస్తాడో. రామకృష్ణ పండితుడు ఇతడు ఇక్కడేం చేస్తున్నాడో? పద, ఇతన్ని కొంచెం ఆట పట్టిద్దాం. చాలా సరదాగా ఉంటుంది. పద పద. ప్రణామాలు రామకృష్ణ పండితులు గారు. ప్రణామాలు. ప్రణామాలు. మీ ఇద్దరికీ తెలుసా? తమరెవరికి తెలియదు. తమరు విశ్వవిఖ్యాత పండితులు కదా. అయ్యో, ధన్యవాదాలు. అది సరే, ఈ వంకాయలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? వంకాయ? అయ్యో రామకృష్ణ పండితులు గారు, అసలు తమకేమైంది? ఇది వంకాయ కాదు, తామర కాడ. ఎందుకు హాస్యాలు ఆడుతున్నారు? ఇది వంకాయ కదా. కాదు రామకృష్ణ పండితులు గారు, వంకాయ అంటే వంకాయ రంగులో ఉంటుంది, కానీ ఇది గోధుమ రంగులో ఉంది. అందుకే ఇది తామర కాడ. లేదు, ఇది వంకాయే. తామర కాడ? అయ్యో, ఇది వంకాయ అండి. తామర కాడ నేను చెప్తున్నాను కదా వంకాయ. నువ్వు ఎక్కుతున్నావా? నేను నిన్ను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. పదలామా, ఇంటికి వెళ్దాం. నీకు మతి మలుపు లోకం ఉంది కదా. మణి, ఈ పిల్లాడు న్యాయం చెప్తాడు. ఎందుకే అసలు ఇదేంటో? గుండప్ప చెప్పు, ఇది తామర కాడ లేక వంకాయ? ఇది వంకాయ కదా. చూసారా? ఇంకా ఇది తామర కాదా? అయ్యో, ఇది వంకాయ. ఎందుకు మమ్మల్ని వెర్రివాళ్ళం చేయాలని చూస్తున్నారు? ఇది వంకాయ. అయ్యో, నేను ఎందుకు అబద్ధం చెప్తాను? నేను ప్రతిరోజు వంకాయ తింటున్నాను కదా. నాకు తెలుసు, పెద్ద తేడా ఏముంది? మీరు దీన్ని తామర కాదా అనుకుని తినండి. ఏది ఏమైనా అన్ని కదుపులోకి కదా వెళ్ళేది. పదలామా, వెళ్దాము. పద. ఒక్క నిమిషం. దని అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఏది వంకాయో ఏది తామర కాడో ఏం చేయను? ఒక పని చేద్దాం. గురువుగారి ముందు ఈ రెండింటిని పెడదాందని. గురువుగారు దేన్ని తామర కాడ అంటే అది తామర కాడ, దేన్ని వంకాయ అంటే అదే వంకాయ. అరే మూర్ఖులారా, బుద్ధి లేని దద్దమ్మల్లారా, ఇది తామరకాడ కాదు, ఇది వంకాయ. మేమేం తీసుకురమ్మన్నా మీరేం తీసుకొచ్చారు? భగవంతుడా, పూర్వ జన్మలో మేము ఏం పాపం చేశామని మాకు ఇటువంటి బుద్ధి లేని వాడు శిష్యులయ్యారు. లేదు గురువు గారు, ఇది ఖచ్చితంగా తామర కాడే. మూర్ఖులారా, ఇది తామరకాడ కాదు, ఇది ఇది తామరకాడ. గురువు గారు, మేము తమరి కోసం తామర కాడలే తీసుకొచ్చాం. తమరు అనవసరంగా మమ్మల్ని కోపడుతున్నారు గురువు గారు. ఇందాక ఇది వంకాయలా ఉంది, తామరకాడ ఎలా అయిపోయింది? గురుగారు, ఇక మాకు బయటికి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వండి. తమరు చెప్పిన పనిని సక్రమంగా పూర్తి చేశాం. అరే మూర్ఖులారా, ఒక్కటే ఎందుకు తీసుకొచ్చారు? అది కూడా ఇంత చిన్నది. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదా. భగవంతుడా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నన్ను ఏం చెప్పమంటారు సౌదామిని దేవి గారు? ఆచార్యుల వారికి మతిమరుపు రోగం వచ్చేసింది. వారికి అసలు ఏమీ గుర్తుండటం లేదు. తమరి దగ్గరికి రావటానికి వారి నివాసం నుండి బయలుదేరుతున్నారు, కానీ రాజ్యసభకు వెళ్ళిపోతూ ఉంటారు. ఉదయాన్ని రాత్రి అంటుంటారు, రాత్రినేమో పగలంటుంటారు. మీరే చెప్పండి. శివ 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 రామకృష్ణ పండితులు గారు, అంతగా ఆయనకేం జరిగింది? ఏమి చెప్పమంటారు? నిన్న వారు కూరగాయల అతని దగ్గర కొత్తిమీర తీసుకున్నారు, బదులుగా 100 బంగారు నాణేలు ఇచ్చి వెళ్ళిపోయారు. అయ్యో, 100 బంగారు నాణేలు అతనికి ఇచ్చేశారా?
వారి రోగం కారణంగానే ఉన్న బంగారం మొత్తం హరించుకుపోయేటట్టుంది. ఇలాగే గనుక కొనసాగితే మహారాజగురు తాతాచార్యుల వారు నిరుపేదలైపోతారు. ఏదో ఇది నా బాధ్యత అనుకున్నాను, అందుకే మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. ఏంటి ఏంటి హెచ్చరిక? ఆ, బహుశా తమకి నేనేం చెప్పాలనుకుంటున్నానో అర్థం కావడం లేదనుకుంటా. ఆ, మాకంతా అర్థమైపోయింది. ప్రవహించే నదిలో మేం కూడా చేతులు కడిగేసుకుంటాం. ఆ, చేతులే కాదు, నా మాట విని పూర్తిగా స్నానం చేసేయండి. అయినా నదిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది కదా. తప్పకుండా తప్పకుండా. ఆహా. సరేనండి, ఇక నాకు అనుమతి ఇవ్వండి. ప్రణామాలు. ఆచార్య, ప్రణామాలు ఆచార్య. తమరిక్కడే కలిసి మంచి పని చేశారు. నేను తమరిని కలవడానికి వస్తున్నాను ఆచార్య. ప్రస్తుతం మాకు వేరే పని ఉంది. తమరు రేపు 2వ జామున రండి, అప్పుడు మాట్లాడుకుందాం. కానీ ఇదిగోండి కొత్వాల్ గారు. ప్రణామాలు. ప్రణామాలు. కొత్వాల్ గారు, ఒక విషయం చెప్పండి. బ్రహ్మ ముహూర్తం అంటే ఎప్పుడుంటుంది? రోజులో 2వ జామే కదా? రామకృష్ణ పండితులు గారు, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? బ్రహ్మ ముహూర్తం మధ్యాహ్న సమయంలో ఎలా ఉంటుంది? బ్రహ్మ ముహూర్తం ఉదయం వేళలో ఉంటుంది. అలాగా? మరైతే మొదటి జామున ఏముంటుంది? మొదటి పూటలో మొదటి జామే ఉంటుంది. మరి 2వ జామున? రెండవ జాములో రెండవ జామే ఉంటుంది కదా రామకృష్ణ పండితులు గారు. అలాగా? అంటే బ్రహ్మ ముహూర్తం 2వ జామున ఉంటుంది, అవును కదా? లేదు, ఇప్పుడే కదా చెప్పాను. బ్రహ్మ ముహూర్తం ఉదయం పూట ఉంటుంది, అది కూడా సూర్యోదయానికి ముందు. అలాగా? నాకు ఇప్పుడు అర్థమైంది. అదేమిటంటే మా గురువు గారు వారిని కలవడానికి నన్ను రమ్మని చెప్పారు. మరి తమరికి గురువు గారు ఉన్నారా? ఉన్నారు. ఆచార్య అయితే తాతాచార్యుల తమరు వారు. కూడా వారిని కలవడానికి బ్రహ్మ ముహూర్తంలోనే వెళ్తారు కదా? లేదు, రెండవ జామున వెళ్తాము. ఎందుకు? తమరు 2వ పూట ఎందుకు వెళ్తారు? తమరు ఇప్పుడే కదా అన్నారు బ్రహ్మ ముహూర్తం 2వ జామున ఉండదు, ఉదయం పూట ఉంటుంది అని. మరి వారిని కలవడానికి బ్రహ్మ ముహూర్తాన్ని వెళ్ళండి. అరే, తమరిని బ్రహ్మ ముహూర్తంలో రమ్మని చెప్తే తమరు వెళ్ళండి. అరే, నన్ను రమ్మంటే మాత్రం ఏమైంది? పిలిచింది గురువు గారే కదా. మీ గురువు అయితే ఏమిటి, మా గురువు అయితే ఏమిటి? అందుకే తమరు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే వెళ్ళండి. పొరపాటు పడకండి కొత్వాల్ గారు. తమరు చెప్పిందైతే నిజమే. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. త్వరగా నిద్రపోయి బ్రహ్మ ముహూర్తానికి లేవాలి కదా. ప్రణామాలు. ప్రణామాలు. నేను కూడా వెళ్ళి త్వరగా పడుకోవాలి. కానీ కలవడానికి ఎప్పుడు వెళ్ళను? ఉదయం పూట కాదు, మధ్యాహ్నం పూట, బ్రహ్మ ముహూర్తంలో. నేను నిజంగానే భ్రమపడుతున్నాను. ఆచార్య నన్ను బ్రహ్మ ముహూర్తంలోనే రమ్మని పిలిచుంటారు. బ్రహ్మముహూర్తంలోనే పెడతాను. తమరు మాకు రత్నాల హారం కానుకగా తెస్తామని ప్రమాణం చేశారు. ఆ మాట ఎప్పుడు నిలబెట్టుకోబోతున్నారు? మేమెప్పుడు మాటిచ్చాం? గుర్తులేదా? మా గజ్జలు ఊడిపోయి మంచం కింద పడిపోయాయి కదా. గజ్జలు ఊడిపోయి మంచం కింద పడిపోయాయా? మేము రత్నాల హారం కానుకగా ఇస్తామని మాటిచ్చావా? అసలు ఇది ఎలా సాధ్యం? మేం తమకి మొత్తం అంతా గుర్తు చేస్తాం, ఉండండి. చెయ్యండి. తమరు గజ్జలు వెతకడానికి మంచం కిందకి దూరారు కదా, అప్పుడు తమరు నడుం పట్టేసింది. అప్పుడు మేము తమరిని బయటికి లాగేటప్పుడు తమరి కాలు తిప్పేశాము. తమరి తలకి మంచంకి కొట్టిన మేకు తగిలి గీసుకుపోయింది. గట్టిగా అరిచేటప్పుడు తమరి నాలుక పంటికి గుచ్చుకుని తెగింది కదా. మాకు గుర్తుకొచ్చింది. కానీ రత్నాల హారం మాత్రం తమకి గుర్తులేదా తత్తు? అంత బాధలో రత్నాల హారం కానుకగా ఇస్తామని మేం తమకు అసలు ఎలా మాటిచ్చుంటాం? తమరు మాట ఇచ్చారు, కానీ ఇప్పుడు మాట తప్పుతున్నారు. పైగా అన్ని మర్చిపోయారు కూడా. మాకు అన్నీ ఎప్పుడూ గుర్తుంటాయి. కానీ ఇప్పుడు తమరు మాట ఇచ్చి కూడా మర్చిపోయారు కదా. అయ్యో సౌదామిని దేవి, తమరు అనవసరంగా అలుగుతున్నారు. మా జ్ఞాపక శక్తికి ఏ ఢోకా లేదు. మాకు అన్నీ గుర్తుంటాయి. తలుపు దగ్గర మీకోసం మేం పాట పాడతామే, అది కూడా మాకు గుర్తుంది. నీ ద్వారం వద్ద నిలబడ్డాడు ఒక జోగి. అన్నీ గుర్తున్నాయి కదా. మరి ఇంత పెద్ద విషయం మేము ఎలా మర్చిపోగలం? ఎలా? ఇక వైద్యుని కలిసి తీరాలేమో అనిపిస్తోంది. ఇంత రాత్రిపూట ఎవరొచ్చుంటారు? బాగుంది. అసలు ఎవరైనా ఈ సమయానికి వచ్చి కలవమంటారా? రాత్రి అంతా సరిగ్గా నిద్రపోలేదు. ప్రణామాలు ఆచార్య. ఇంత అర్ధరాత్రి పూట ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? అర్ధరాత్రి కాదు ఆచార్య, బ్రహ్మ ముహూర్తం. అయినా తమరే కదా నన్ను మాట్లాడడానికి రమ్మని చెప్పారు. మేము రమ్మని చెప్పావా?
మేం తమరిని రెండవ జామున రమ్మని చెప్పావే. తమరు మరిచినట్టున్నారు ఆచార్య. తమరు బ్రహ్మముహూర్తం అని చెప్పారు. మిమ్మల్ని మేము రెండవ జామునే రమ్మని చెప్పినట్టు మాకు గుర్తుంది. తమరి జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది. బ్రహ్మముహూర్తం తమకి గుర్తుకు రావడం లేదా? తమరు బ్రహ్మముహూర్తం అని చెప్పారు ఆచార్య. వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇప్పుడు మేము మీతో ఏమీ మాట్లాడదలుచుకోలేదు. వెళ్ళండి. అయ్యో, ఏంటి అసలు ఏమైంది ఆచార్యకి? చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడికైనా ప్రయాణానికి సిద్ధమవుతున్నారా ఏమిటి? ఎక్కడికి లేదు. తమరు ఏం పని మీద మేము వచ్చారు? ఔషధం తీసుకోవడానికి వచ్చా. తెలుసు తెలుసు. తెలుసా? ఎలా తెలుసు? తమరు ఇప్పుడే కదా చెప్పారు. ఏం ఔషధం? ఎందుకో మాకు ఈ మధ్య అనిపిస్తోంది మా జ్ఞాపక శక్తి బాగా క్షీణించిపోతోందని. పోతోంది కాదు, పోయింది కూడా. తామరకాడిని వంకాయ అంటున్నారు. ఇప్పుడు మా గురువుగారి మెదడు ఎలా ఉంది అంటే పసుపుని ఎరుపు అంటారు, ఎరుపుని పసుపు అంటారు. దీన్ని పరిశుద్ధమైన చల్లటి నీటితో ఉదయం వేళ సాయంత్రం వేళ 2 పూట్ల వేసుకోండి. ఫలితం ఉంటుంది. అప్పుడు తమ జ్ఞాపక శక్తి తిరిగి వచ్చేస్తుంది. ధన్యవాదాలు. ఇక మేము లోపలికి ఎగిరిపోయే సమయం వచ్చేసింది. వెళ్ళండి. గురువుగారు, వీరు మాటి మాటికి కిందకి వెళ్ళిపోతున్నారు. మాకైతే ఈ బల్ల కింద ఏదైనా సొరంగం ఉందేమో అనిపిస్తోంది. గురువుగారు, మేము ఇప్పుడే చూసి వస్తాం. అదండి. అలాగే గురువుగారు. ఇదేంటి? ఏంటి? ఇంతకీ మన ముసలాడికి ఏమైంది? కొంపు తీసి చనిపోలేదు కదా? అయ్యో లేసుదని, ఈ ముసలోడు ఇంత త్వరగా నరకానికి వెళ్లే రకం కాదు. స్వామి పగటిపూట నిద్రపోతున్నారా? ఏం పర్వాలేదు, మేం అప్పటి వరకు మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకుంటాం. నేను నా స్వామికి దాసిని, ఓ ప్రభు నేను తమరి నేను సేవికని. సేవకుండి. అరే ప్రభు, తమరు లేచారా? అయ్యో భగవంతుడా! దేవి గారు, అసలు ఏం చేస్తున్నారు తమరు? తప్పుకోండి. తమరెందుకు ఇల్లు ఊడుస్తున్నారు? తమరు దేవి, నేను సేవకుండి. ఇల్లు మీరు ఊడవకూడదు. తమరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అయ్యో, తమకి ఏమైంది స్వామి? ఎందుకు మమ్మల్ని ఇంత పాపానికి భాగస్తురాల్ని చేస్తున్నారు? తమరు దేవి, తమరు దేవి, దేవి, తమరు దేవి, తమరు దేవి. తమరు ఏడుస్తున్నారా? మేమేమైనా పాపం చేశామా దేవి? తమకి నా మీద కోపం వచ్చిందా? క్షమించండి, క్షమించండి దేవి. ఈ సేవకుణ్ణి క్షమించండి దేవి. మేం తమరిని సంతోషపెట్టడానికి మా తల నరికి తమరి పాదాల చెంత ఉంచుతాము దేవి. తమరి సంతోషం కోసం మేము ఏమైనా చేస్తాం. మేము మా ప్రాణాలను కూడా అర్పిస్తాము. మా దేవికి మా మీద ఆగ్రహం వచ్చింది. మేము మా శిరస్సు ఖండించుకుంటాం. మేము ఖండించుకుంటాం. తమరికి సేవలు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. మేము వేసుకోం. లేకపోతే మా మీద ఒట్టు. మా మీద ఒట్టు స్వామి. తమరు ఒట్టు పెట్టుకున్నారా? తమరు ఔషధం వేసుకోండి స్వామి. తప్పకుండా. మేము తప్పకుండా వేసుకుంటాం. మేము తప్పకుండా వేసుకుంటాం. మంచినీళ్ళు ఇవ్వండి. ఇవిగోండి మంచినీళ్ళు. తప్పకుండా. నేను తమ సేవకుండి. నేను తమ ఏమైంది మా స్వామికి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇదంతా మానసిక ఒత్తిడి ప్రభావమే. గురుమాత, తమరు కొంచెం కూడా దిగులు పడకండి. మేము రాజ్యసభలోని ద్వారపాలకుల్లాగా కాపలాగా ఉంటాం. తమరు నిశ్చింతగా ఉండండి గురుమాత. మేము ద్వారపాలకులం అయిపోతాం. నేను ద్వారపాలకుణ్ణి. నేనే ద్వారపాలకుణ్ణి. తమరు కాదు, రాజపురోహితులు. నేను ద్వారపాలకుణ్ణి. నేను వెంటనే సభకి హాజరవ్వాలి. మాకు ఆలస్యం అవుతోంది. తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. గురువుగారు, అయ్యో. నేను ద్వారపాలకుణ్ణి. ఎంతటి దుస్సాహసం!
నువ్వు నా స్థానాన్ని ఆక్రమించుకున్నావా? ఇక్కడెందుకు నిలబడ్డావు? వెళ్ళు వెళ్ళిక్కడి నుంచి. ఏంటి గురువుగారు తమరు చేస్తుంది? గురువుగారా? నువ్వు మమ్మల్ని గురువుగారన్నావా? ఎందుకన్నావు? అదా సంగతి. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఈ ద్వారానికి కాపలా కాసే శిక్షణ మేమే నీకిచ్చావా? మంచిది. తమరెందుకింత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? ఇవ్వండి, మా బల్లె మాకివ్వండి. మేమివ్వం. ఎందుకివ్వాలి? రాజసభ ద్వారానికి మేము రక్షకుల. బల్లెం నీకిచ్చేస్తే మా పరిస్థితి ఏమిటి? అయ్యో మణి, ఈ ముసలాడు బల్లెం పట్టుకుని ఇక్కడే నిలబడిపోయాడు. చేయండి మహాశయ. గురువుగారు తమరిక్కడేమి చేస్తున్నారు? తమరు కూడా మమ్మల్ని గురువుగారు అన్నారా? ఇంతకీ మేము ఎంతమందికి ద్వారపాలకులుగా శిక్షణిచ్చావు? అద్భుతం. అదేంటంటే గురువుగారు, తమకు అంతటి యోగ్యత ఉంది. దాన్ని బట్టి చూస్తే తమరు ద్వారపాలకుడి పదవికే చక్కగా సరిపోతారు. కానీ ఎలా జరిగిందో ఏమో కానీ తమరు ఈ సభకి, ఈ రాజ్యానికే రాజగురువు అయిపోయారు. మరి రాజగురువులాగా ప్రవర్తించండి గురువుగారు. లేదు, నేను ద్వారపాలకుణ్ణి. ద్వారపాలకుళ్లానే ప్రవర్తిస్తాను. బల్లెం వదిలేను బల్లెం గురువుగారు. వదలండి, వదలండి గురువుగారు. గురువుగారు బల్లెం వదిలేయండి. వదలండి. గురువుగారు. వదలండి. అయ్యో, అయ్యో రామకృష్ణ పండితులు గారు, మంత్రి గారు, మా గురువు గారిని రక్షించండి. ఆ, మీరిద్దరూ ప్రశాంతంగా ఉండండి. కొంత సమయం వేచి ఉండండి. మహారాజు గారు సభకి విచ్చేస్తూనే ఉండుంటారు. అప్పుడు అంతా మామూలైపోతుంది. అరే ధని, రామకృష్ణ ఆరోగ్యంగానే ఉన్నట్టు అనిపిస్తున్నాడు. పద పద, మహారాజు వస్తున్నారు. మహారాజు గారికి జై. మహారాజు గారికి జై. మహారాజు గారికి జై. చూస్తుంటే వీరే మహారాజులా ఉన్నారు. ఆచార్య, తమరు ద్వారం దగ్గర ఏం చేస్తున్నారు? మహారాజా, తమరు కూడా మమ్మల్ని గురుదేవా అని సంబోధిస్తున్నారా? మేం తమకి కూడా ద్వారపాలకుడి శిక్షణ ఇచ్చావా ఏమిటి? మహారాజుల వారికి జై. ప్రణామాలు మహారాజా. రామకృష్ణ పండితులు గారు, అవును మహారాజా, తమరి ముఖ్య సలహాదారుణ్ణి. తమకి విన్నవించుకోవడానికి వచ్చాను. ఇక నాకు సెలవు అవసరం లేదు. నా ఆరోగ్యం పూర్తిగా నయమైపోయింది మహారాజా. అలాగే నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే దయచేసి నన్ను క్షమించండి మహారాజా. రామకృష్ణ పండితులు గారు, తమరి ఆరోగ్యం నయమైంది, మాకు సంతోషంగా ఉంది. కానీ తమరి ఆరోగ్యం కుదుటపడింది. గురువు గారు అనారోగ్యం పాలయ్యారు. వీరు ద్వారం వద్ద ఏం చేస్తున్నారు? మహారాజా, తమరు తమ సింహాసనం మీద కూర్చోండి. నేను ఇప్పుడే తమకి జరిగిన విషయాన్నంతా స్పష్టంగా చెప్తాను. పదండి. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, ఇప్పుడు ఇక్కడ తమరు చూస్తున్నది అంతా ఔషధాల ప్రభావమే మహారాజా. ఔషధాల ప్రభావమా? మాకేమీ అర్థం కావడం లేదు. మహారాజా, తమరు నాకు వైద్యం చేయడానికి ఒక రాజవైద్యుణ్ణి పంపించారు కదా. వారు చాలా ప్రతిభగల వ్యక్తి అని తెలిసింది. వారు లోగడ ఎన్నో రకాల ఔషధాల్ని కనిపెట్టారంట. ఇది చాలా మంచి విషయమే రామకృష్ణ పండితులు గారు. కానీ ఇప్పుడు కూడా మా సమక్షంలో విషయం స్పష్టం కాలేదు. నేను చెప్తాను మహారాజా. వారి మహత్తరమైన ఔషధంతో నా గత 5 సంవత్సరాల జ్ఞాపకాలన్నీ చెరిగిపోయాయి. కానీ వారు ఇలా ఎలా చేశారు రామకృష్ణ? పైగా వారి ఉద్దేశం ఏమిటి? మహారాజా, నేను ఆచార్యుల వారు ఇద్దరం రాజవైద్యుని పరిశోధనలకి బలయ్యాం. వారు తమ ఔషధాలని మా మీద పరీక్షించడం జరిగింది. నగర కోత్వాల్, చెప్పండి మహారాజా. ఆ వైద్యుణ్ణి పట్టుకుని అతనికి అతి కఠినమైన శిక్షని విధించండి. తమరి ఆజ్ఞ మహారాజా. వారి గురించి వదిలేయండి మహారాజా. వారెప్పుడో విజయనగరం నుంచి పరారైపోయారు. నేనే స్వయంగా వారిని కలవడానికి వెళ్ళాను. అప్పుడు నాకు మొత్తం విషయం అంతా అర్థమైంది. అన్నట్టు మహారాజా, నేను తమకు కూడా ఎంతో రుణపడి ఉంటాను. మాకు రుణపడి ఉండడమా? మాకు అసలు ఏమీ అర్థం కాలేదు రామకృష్ణ పండితులు. మహారాజా, ఔషధాల ప్రభావంతో గత 5 సంవత్సరాల జ్ఞాపకాలు నేను మర్చిపోయాను కదా. కానీ తమరు ఏవైతే తామరకాడలు పంపించారో వాటిని తిన్న తర్వాత నాకు అన్నీ గుర్తొచ్చాయి. నా మతిమరుపు కూడా నయమైపోయింది మహారాజా. రామకృష్ణ పండితులు, తమరు ధన్యవాదాలు చెప్పాల్సింది మాకు కాదు, మహారాణి తిరుమలంబకు చెప్పి తీరాలి. వారే మాకు ఈ సలహా ఇచ్చారు. తామరకాడని తినడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అని. నేను వారికి కూడా ఎంతో రుణపడి ఉంటాను మహారాజా. కానీ ఆచార్యుల వారి సంగతి ఏమిటి? మేము వారిని ఎలా మామూలు వ్యక్తిని చేయడం? ఆచార్యుల వారు జీవితాంతం ద్వారపాలకులుగానే ఉండిపోతారా? రామకృష్ణ పండితులు గారు, ఇది చాలా పెద్ద సమస్య.
ఒక్క ఉపాయం ఉంది మహారాజా. బహుశా దానితో ఆచార్యుల వారికి నయం అవ్వచ్చు. ఏం ఉపాయం రామకృష్ణ పండితులు? మాకు తెలియాలి, త్వరగా చెప్పండి. మహారాజా, మనం గనక ఇక్కడే వ్యక్తి ప్రవర్తన మార్చే ఔషధాన్ని ఆచార్యుల వారికి తినిపించి వారి చెవిలో అవన్నీ చెప్పాలి. ఎలా అయితే వారు ముందుగా ఉండేవారు, అంటే ద్వారపాలకుడు అవ్వడానికి ముందుగా ఆచార్యుల వారు ఎలా అయితే ఉన్నారో ఆ విషయాలు గనక మనం అన్ని ఆచార్యుల వారికి చెప్తే బహుశా అప్పుడు వారు ముందులాగా ప్రవర్తించడానికి అవకాశం ఉంది. అంటే మునుపటిలాగా మారిపోతారు. అయితే రామకృష్ణ పండితులు గారు, ఇంకా ఆలస్యం దేనికి? త్వరగా ఔషధాన్ని ఉపయోగించి గురుదేవులకు నయం చేయండి. తమరి ఆజ్ఞ మహారాజా. అలాగే అలాగే. ద్వారపాలకుడు గారు, చెప్పండి. మహారాజు గారు ఆదేశించారు. తమతో ఈ ఔషధాన్ని తినిపించమన్నారు. తమరి ఆజ్ఞ మహారాజా. తమరి 2 చేతులు ముందుకు చాపండి. లేదు, మేం కేవలం ఒక్క చెయ్యి మాత్రమే ముందుకు చాపగలం. 2వ చేతిలో మా బల్లెం ఉంది, దాన్ని మేం విడిచిపెట్టలేము. ఈ బల్లెం అనేది ద్వారపాలకుడి శరీరంలో ఒక భాగంగానే ఉంటుంది మహాశయ. దీన్ని విడిచిపెట్టడం కుదరదు. అలాగే వదిలేయండి. తమరు తమ 2 చేతుల్ని ముందుకు చాపకండి. తమరు కేవలం నోరు తెరవండి. అలాగే. మహారాజా, ఇప్పుడు మనకి ఎటువంటి వ్యక్తి కావాలంటే వారికి ఆచార్యుల వారి గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఈ పనికి ధనీమణిలకు మించిన వాళ్ళు ఇంకెవరుంటారో మీరే చెప్పండి. ధనీమణి, వెళ్ళండి. వెళ్ళి ఆచార్యుల గురించి తమకి ఏం తెలుసో అవన్నీ వారి చెవిలో వివరంగా చెప్పండి. అలాగే రామకృష్ణ గారు. మోసగాడా, పాపాత్ముడా, దుష్టుడా, ధూర్తుడా, మహాపాపి, రామకృష్ణ పండితుడంటే ఎనలేని ద్వేషం, ఈర్ష్యాభావాలు గల ముసలోడా, రాజ్యం మొత్తాన్ని దోచేసుకుని తినేసే ముసలోడా, మహారాజును దోచుకోవడానికి ప్రతిరోజు కొత్త కొత్త ఎత్తులు వేసే మోసగాడివి నువ్వు. లే మోసలాడా, లే. మేవిక్కడ సభలో ఏం చేస్తున్నా? మేము సభకి ఎలా వచ్చాం? మాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. మేము ఆచార్య, శాంతించండి. మేము తమకన్నీ వివరంగా చెప్తాము. కానీ మహారాజా, మేము మా నివాసంలో ఉన్నాము. మరి మేమిక్కడికి ఎలా వచ్చాం? ఆచార్య, ఆ వైద్యుడు తమకి ఎలాంటి ఔషధాన్ని ఇచ్చాడంటే దాని కారణంగా తమరు ద్వారపాలకుడు అయిపోయారు. మేం ద్వారపాలకుడా అయిపోయామా? కానీ మేం వైద్యుడికి ఒకటే చెప్పాం, మా మాట విని. ఓ, అలాగా. అయితే ఆ వైద్యుడు మాకు జ్ఞాపక శక్తి పెరిగే ఔషధం కాకుండా ఇంకేదో ఇచ్చాడన్నమాట. మహారాజా, మేము ఆ వైద్యుడిని విడిచిపెట్టాం. ఎప్పటికీ విడిచిపెట్టాం. మేమెవ్వరినీ విడిచిపెట్టాం. వైద్యుడితో ఈ పని చేయించిన వారిని వదలాం. ఆచార్య, నాకు ఒకటే అనిపిస్తుంది, తమకిప్పుడు విశ్రాంతి చాలా అవసరం. మహారాజా, ఆచార్యుల వారికి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తమరు చెప్పింది నిజమే రామకృష్ణ పండితులు గారు. ఆచార్య, మా కోరిక మేరకు తమరు కొంచెం విశ్రాంతి తీసుకోండి. ధనీమణి, తమరు ఆచార్యులని క్షేమంగా వారింటికి తీసుకెళ్ళండి. అలాగే మహారాజా. పదండి పదండి. రామకృష్ణ పండితులు గారు, చెప్పండి మహారాజా. తమరు మళ్ళీ ఒకసారి తమ తెలివితేటలతో ఈ సమస్యను కూడా పరిష్కరించేశారు. తమరు కేవలం తమకి తామే కాదు, ఆచార్యుల వారికి కూడా నయమయ్యేలా చేశారు. పైగా తమరు ఒక వైద్యుని అనైతిక ప్రవర్తనని బయటపెట్టి మన రాజ్యం మొత్తాన్ని కాపాడారు. తమరి కారణంగా మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే తమకి బహుమతి కూడా అందజేస్తాము. ధన్యవాదాలు మహారాజా. కానీ రామకృష్ణ పండితులు గారు, మేము తమరిని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాము. అడగండి మహారాజా. తమరు అన్ని విషయాలు మర్చిపోయినప్పుడు
ఆ సమయంలో తమరు మంత్రి గారిని మహారాజు అని ఎందుకు సంబోధించారు? మా వ్యక్తిత్వం తమకి మహారాజులాగా అనిపించలేదా? అది ఏమిటంటే మహారాజా, రాజులంటే శుభ్రంగా ఏది కావాలంటే అది తింటూ లావుగా బొద్దుగా ఉండి తీరాలి అని సామాన్య ప్రజలు అనుకుంటూ ఉంటారు మహారాజా. రామకృష్ణ పండితులు గారు, అంటే తమరు పరోక్షంగా మమ్మల్ని లావుగా ఉన్నామని ఎగతాళి చేస్తున్నారా? అయ్యో లేదు లేదు మంత్రి గారు, లేదు లేదు, నేను చెప్పిన దానికి అర్థం అది కాదు. తమకు అర్థం కావట్లేదు. అలాగా అయితే ఇప్పుడు మేము తెలివి తక్కువ వాళ్ళమే. అయ్యో లేదు లేదు, తమరు విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు. నేనేం చెప్తున్నానంటే రామకృష్ణ మహారాజా పండితులు గారు, మహారాజా, తమరేదో దీర్ఘాలోచనలో ఉన్నారు. ఏం జరిగింది? తమరు దేని గురించి ఇంతలా ఆలోచిస్తూ దిగులు పడుతున్నారు? లేదప్పాజీ, అంతటి విషయమేం లేదు. మేము జీవితంలో సుఖము మరియు దుఃఖాల విషయం గురించి ఆలోచిస్తున్నాము. సుఖం దుఃఖం రెండు జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టాలు. మేము ఏం ఆలోచిస్తున్నామంటే ఈ రెండింటినీ ఒకే వాక్యంతో వివరించడం సాధ్యపడుతుందా అని. ఒకే వాక్యంలో వీటికి నిర్వచనం చెప్పడం కుదురుతుందా లేదా అని. అందులో ఈ రెండింటి సంపూర్ణ అర్థం ఉండి తీరాలి. మేము దీని గురించే ఆలోచిస్తున్నాము. ఆచార్య, ఈ విషయం గురించి తమరి అభిప్రాయం ఏమిటి? మహారాజా, తమకి తెలుసు కదా, మా శాస్త్రజ్ఞానం మెండుగా ఉంది. వేదాల గురించి మాకు అన్ని విషయాలు పూర్తిగా తెలుసు. కానీ మహారాజా, ఇది అసంభవం. జీవితంలో సుఖ దుఃఖాలని ఒకే వాక్యంలో వివరించడం చాలా కష్టం మహారాజా. క్షమించండి మహారాజా, కానీ నాకు తెలిసినంత వరకు ఇది సాధ్యమే. గురువుగారు, తమరి జ్ఞానం ఎక్కడ ముగిసిపోతుందో రామకృష్ణ పండితుడి జ్ఞానద్వారం అక్కడే తెరుచుకుంటుంది. అద్భుతం రామకృష్ణ పండితులు గారు, తమకి సాటి ఎవ్వరూ లేరు. తమరు నిజంగా అద్భుతం, అత్యుత్తమం. క్షమించండి మహారాజా, రామకృష్ణ పండితుల వారు అంతగా ఏ రాశారు తమరింత సంతోషంగా ఉన్నారు? ఆచార్య, ఇందులో కేవలం ఒకే వాక్యం రాసి ఉంది, ఈ సమయం కూడా గడిచిపోతుంది అని. దాని అర్థం? దీని అర్థం ఏంటంటే, ఒకవేళ దీన్ని ఎవరైనా సుఖంగా ఉన్న వ్యక్తి చదివితే అతడు దుఃఖిస్తాడు. అది ఈ సమయం గడిచిపోతుంది అని. అదే దీన్ని దుఃఖంతో ఉన్న వ్యక్తి చదివితే అతనికి సంతోషంగా అనిపిస్తుంది. ఆ దుఃఖ సమయం కూడా గడిచిపోతుంది అని. ఇందులో సుఖం దుఃఖం రెండూ కలిసి ఉన్నాయి. రెండింటి యొక్క మర్మం దాగుంది. అద్భుత రామకృష్ణ పండితులు గారు. జయ హో, జయ హో, జయ హో, జయ హో. భళా భళా భళా. మహారాజా, కాళికోట రాజ్య సుల్తాన్ షంషుద్దీన్ జఫర్ గారి దూత బన్నే ఖాన్ రాజ్యసభకి హాజరు కావడానికి అనుమతి కోరుకుంటున్నారు. మహామంత్రి గారు, మేము వారికి ఒక సంధి ప్రస్తావన పంపించాము. బహుశా ఆ విషయం గురించే మాట్లాడడానికి వచ్చుంటారు. వారిని వెంటనే లోపలికి పిలిపించండి. అలాగే మహారాజా.
ఆదాబ్ స్వీకరించండి హుజూర్. ఆదాబ్. ఆదాబ్. బనే ఖాన్, మాకు తమరి నమస్కారం చాలా బాగా నచ్చింది. ఆదాబ్ స్వీకరించండి హుజూర్. ఆదాబ్. ఆదా ఆదాబ్. ఐ. చాలు 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 చాలు. ఆదాబ్ ఆదాబ్. ఇది మా నడుము. ఇదేం బెల్లం పాకం అనుకున్నారా ఇలా సాగదీస్తూ పోవడానికి? తమరి రాకకు కారణమేమిటో మహారాజుల వారికి చెప్పండి. హుజూర్, మా సుల్తాన్ సంషుద్దీన్ జఫర్ ఖాన్ గారు తమరి కోసం ఒక చిన్న కానుకని పంపించారు. మా మిత్రులు మా కోసం ఒక బహుమతిని పంపించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వీటిని గౌరవంగా స్వీకరిస్తున్నాము కూడా. అలాగే బన్నే ఖాన్ గారు, తమరి సుల్తాన్ గారు వారి అలవాటు ప్రకారం, వారి స్వభావం ప్రకారం మా కోసం ఏ పొడుపు కథని పంపించలేదా? హుజూర్, మేము తమరి గొప్ప జ్ఞాపక శక్తికి సలాం చేస్తున్నాం. నిస్సందేహంగా ఈసారి కూడా మా సుల్తాన్ గారు ఒక చిన్న కోరికని వ్యక్తపరిచారు. ఖాళీ కడవ. హుజూర్, నిజానికి ఖాళీ కడవలో మా సుల్తాన్ గారి సందేశం ఉంది. మా సుల్తాన్ గారి కోరిక ఏమిటి అంటే వారు తమతో సంధి చేసుకోవాలనుకుంటున్నారు. నిస్సందేహంగా ఇందులో వారికి లాభం ఉంది. సుల్తాన్ చాలాసార్లు చెప్పారు, తమరి రాజ్యంలో ఎంతో మంది తెలివైన వాళ్ళు మరియు బుద్ధి కుశలత కలవారు ఉన్నారు. తమరి సుల్తాన్ గారు చెప్పింది అక్షర సత్యం. అందుకే మా సుల్తాన్ గారు ఈ ఖాళీ కడవని తమరి సభకి పంపించారు. దయచేసి తమరిందులో కొంత బుద్ధిని నింపి పంపించండి. బుద్ధిని నింపి పంపించాలా? అది వారికి ఉపయోగపడాలి. సుల్తాన్ గారి కోరిక ఇదే. ఇది అసంభవం. తమరి సుల్తాన్ గారు బహుశా మహారాజు గారితో హాస్యం ఆడడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు. మనిషి బుద్ధిని ఎవరైనా ఒక కుండలో ఎలా నింపగలరు మహారాజా? ఇది అసంభవం. లేదాచార్య, ఇది హాస్యమేం కాదు. మాకు వీరి సుల్తాన్ గురించి ఎన్నో సంవత్సరాలుగా చాలా బాగా తెలుసు. వారికి ఈ కుండలో బుద్ధి కావాలి అన్నారంటే మాకు వారి ఉద్దేశం పూర్తిగా అర్థమైంది. దాన్ని మేము ఖచ్చితంగా నెరవేరుస్తాము. కానీ ఎలా మహారాజా? ఈ కుండలో బుద్ధిని నింపగలిగే సమర్థులు మా రాజ్యంలో ఒక్కరు కూడా లేరా? ఎలా మేము మా మిత్రుల కోరిక నెరవేర్చగలుగుతాము? వారి ప్రశ్నకి సరైన సమాధానం చెప్పగలుగుతాము. అసలు ఇది సంభవమేనా? సంభవమే మహారాజా. అద్భుతం రామకృష్ణ పండితులు గారు. అయితే స్పష్టంగా చెప్పండి, ఇది ఎలా సాధ్యమో. తమ రాజ్ఞ మహారాజా. మహారాజా, బుద్ధి ఎన్నో రకాలుగా ఉంటుంది. మొదటిది కపట బుద్ధి. అది వేరే వాళ్ళకి హాని చేస్తుంది. రెండవది అత్యాస బుద్ధి. అది కేవలం తన ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగపడుతూ ఉంటుంది. రామకృష్ణ పండితుల వారు తమరు మాటి మాటికి మా వైపు ఎందుకు చూస్తున్నారు? అయ్యో లేదు లేదాచార్య, నేను కేవలం నా అభిప్రాయ స్పష్టీకరణ కోసం మాత్రం మీ వైపు చూస్తున్నాను. నేను చెప్పేది నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి అంతే. అవునవును, నిజమే నిజమే. తర్వాత చెప్పండి. ధన్యవాదాలు ధన్యవాదాలు. మహారాజా, మూడవ బుద్ధి అనేది రాజనైతిక బుద్ధి. అది మన మంత్రి గారు తిమ్మరుసు గారి దగ్గర ఉంటుంది. నాలుగవది సమాన దృష్టి బుద్ధి. అది ఆ భగవంతుడి దగ్గర ఉంటుంది, లేదా సమర్థవంతులైన రాజుల దగ్గర మాత్రమే ఉంటుంది. అంటే తమరిలాంటి వారి వద్ద. చూడండి రామకృష్ణ పండితులు గారు, 4 బుద్ధులు ఉన్నట్టయితే 5వ బుద్ధి కూడా ఉంటుంది కదా? అవును మహారాజా, 5వ బుద్ధే సాత్విక బుద్ధి. అది ఎప్పుడూ సందేశం ఇస్తూ ఉంటుంది, వీలున్నంత వరకు అందరికీ మంచి చెయ్యి, ఎప్పుడూ ఎవరికీ హాని చేయకు అని. కానీ మహారాజా, ఈ బుద్ధి చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఒకవేళ ఈ కడవని ఈ బుద్ధితో నింపాలి అంటే దానికి కొంచెం సమయం పట్టొచ్చు మహారాజా. రామకృష్ణ పండితులు గారు, తమరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్పష్టంగా చెప్పండి. అలాగే మంత్రి గారు. మహారాజా, గౌరవనీయులైన బన్నే ఖాన్ గారికి గౌరవ సత్కారాలతో రాజకీయ ఆతిథ్యాన్ని అందించండి.
నాకు వారం రోజుల సమయాన్ని ఇప్పించండి. నేను ఈ కడవలో బుద్ధిని పూర్తిగా నింపి తీసుకుని వస్తాను. కానీ మహారాజా, సాత్విక బుద్ధి కేవలం మా దగ్గర మాత్రమే ఉంది. మేం కూడా బుద్ధిని అందజేస్తాం. ఇది రాజ్య ప్రతిష్టకి సంబంధించిన విషయం మహారాజా. రాజ్యం మొత్తాన్ని ఈ ముసలుడు మోసం చేసి దోచుకుంటూ ఉంటాడు. ఇప్పుడేమో దానం చేయడం గురించి కూడా మాట్లాడుతున్నాడు. బుద్ధినంట అది అసలు ఇతని దగ్గర లేనే లేదు. అలాగే అలాగే ఆచార్య. అయితే మీరిరువురు మహానుభావులు తమ తమ ప్రయత్నాలని ఆరంభించండి. ఇక మేము వారం రోజుల తరువాత ఈ కుండ నిండుగా బుద్ధితో ఇక్కడే ఇదే రాజ్యసభలో మళ్ళీ కలుద్దాం. అలాగే మహారాజా. అప్పటి వరకు అప్పాజీ, బన్నే ఖాన్ గారికి మన అతిథి గృహంలో ఉండడానికి ఏర్పాట్లు చేయండి. అలాగే మహారాజా. మేం కూడా రామకృష్ణ పండితుడితో పోటీ పడాలి అనే గోలలో పడి సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ కుండలో బుద్ధిని ఎలా నింపాలి? ఎవరు తమ తల పగలగొట్టుకుని ఇందులో బుద్ధిని వేస్తారు? ఎవ్వరు. ఏం చేస్తున్నారు మీరు? సుత్తితో మా తల పగలగొడతారా ఏమిటి? దించండ్రా. స్థానం దొరికింది. ఏం స్థానం? మేకు కొట్టడానికి స్థానం, గురువుగారు. మేకు కొడితే మేం చనిపోతావురా. మేమెప్పుడు మేకలు కొడుతూనే ఉంటాం కదా. ఇంతకు ముందైతే తమకేమీ కానే లేదు. ఇంతకు ముందు మీరు మా తలలో మేకులు ఎప్పుడు కొట్టారు? తలలోనా? అయ్యో గురువుగారు, తమరి తలకి మేకులు ఎవరు కొడుతున్నారు? ఈ మేకు మేము ఆ గోడకి కొట్టబోతున్నాం. అక్కడ చూడండి, తమ వెనక. సరే, ఈ సుత్తి మేకు వదిలేయండి. చంపేశారా? గురువుగారు, మేము తమరి ఆదేశాన్ని పాటించాము. తమ కాలుని పక్కకు పెట్టుకోవాలి కదా గురువుగారు. చెప్పింది పూర్తిగా వినడం నేర్చుకోండి. మూర్ఖులారా, మేం చెప్పబోయేది సుత్తి మేకు వదిలేసి ఆలోచించండి. కడవని బుద్ధితో ఎలా నింపాలో. ఈ కడవలో బుద్ధిని ఎలా నింపాలి? గురువుగారు, దానికోసం ముందొకటి నిర్ణయించుకోవాలి. ఈ కడవలో అసలు ఎవరు బుద్ధిని నింపాలి? ఒకవేళ ఈ కడవలో మనం మట్టిని నింపితే అది ధని బుద్ధి అవుతుంది. ఒకవేళ మనం ఈ కడవలో గడ్డి నింపితే అది మణి బుద్ధి అవుతుంది. ఒకవేళ మనం ఇందులో పాములు, తేళ్లు, బురదతో నింపితే అప్పుడు గురువుగారు అది తమరి బుద్ధి అవుతుంది. ఇక్కడికి రా. ఏంటి గురువుగారు? మాకు మీ సలహాలేమీ అవసరం లేదు. కడవని దేనితో నింపాలో మాకు బాగా అర్థం. దేనితో గురువుగారు? బాదం పప్పుతో. బాదం పప్పులు తింటే బుద్ధి పెరుగుతుంది. గురువుగారు, బాదం పప్పు తింటే బుద్ధి ఏమీ పెరగదు. తమరు కూడా ప్రతిరోజు బాదం పప్పు తింటూనే ఉంటారు కదా. మీరు చెప్పిన దానికి అర్థమేమిట్రా? మేం చెప్పేదానికి అర్థం ఏంటంటే, రామకృష్ణ పండితుడు అయితే బాదం పప్పు తినడు, కానీ తమ బుద్ధి కంటే అతనికే తెలివితేటలు చాలా ఎక్కువ కదా. రామకృష్ణ పండితుణ్ణి పొగిడే ప్రయత్నం చెయ్యకండి. మేం బాదం పప్పుతో నిండిన కడవని రాజ్యసభకి తీసుకువెళ్ళడానికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నా. ఒక మూర్ఖుడు బుద్ధి కావాలి అని అడిగాడు. మరో మూర్ఖుడు కడవలు బుద్ధిని నింపడానికి బయలుదేరాడు. నువ్వు నన్ను మూర్ఖుని అంటున్నావా? లేదు లేదు, నేను అనడం లేదు. అత్తయ్య అంటున్నారు. మాటలు మాత్రమే నావి, కానీ ఆలోచన అత్తయ్యది. కానీ అత్తయ్య చెప్పింది నిజమే కదా. మీరు బుద్ధిని ఎక్కడ నుంచి తీసుకొస్తారు? తీసుకొచ్చి తీరాల్సిందే శారదా. అసలు నువ్వేం చేస్తున్నావు? అలే, నా దగ్గర చాలా తెలివి ఉంది కదా, అందుకే కొంచెం బుద్ధి కదవలేస్తున్నాను. ఓహోహో, చూడండి ఎంత తెలివైన పిల్లవాడు. గుండప్ప, ఒక ఖాళీ కడవతో మరో ఖాళీ కడవని నింపటం కుదరదు. పో పో పో. జీవితాన్ని జీవించి 500 సలహాలు చీటీల మీద రాసి ఈ కడవలో వేసి ఆ సుల్తాన్కి పంపించేద్దాం. ప్రతిరోజు ఆ సుల్తాన్ ఒక చీటీ తీసి చదువుకొని జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాడు. ఆ తర్వాత ఇటువంటి మూర్ఖపు మాటలు ఇంకెప్పుడు మాట్లాడు. అయ్యో అత్తయ్య, ఇది నిజంగా చాలా మంచి సలహా. దీంతో కడవడి బుద్ధి పంపినట్టు అవుతుంది. తీసుకోండి. ఏమిటి? కలం తీసుకోండి. అత్తయ్య సైగ చేస్తారు, నేను అనువదిస్తారు, మీరు రాస్తారు. శారదా, అమ్మ మౌనం వ్రతం చేస్తున్నాను. లాయకుదు అనే వ్రతం కాదు, వాళ్ళే స్వయంగా లాయొచ్చు కదా. ఓహో, అంతేమీ అవసరం లేదు. సుల్తాన్ బుద్ధి అడిగాడు, సలహాలేమీ అడగలేదు. కానీ లామా, నువ్వు బుద్ధిని ఎక్కడి నుంచి తీసుకొస్తావు?
ఒక ఉపాయం ఉంది. ఏంటి? ఈ కడవలో బుద్ధిని మొలకెత్తేలా చేయాల్సి ఉంటుంది. మహారాజా, మేం మా గొప్ప బుద్ధిని ఉపయోగించి ఈ కడవని పూర్తిగా బుద్ధితో నింపేశాం. మహారాజా, అందరికీ తెలుసు బాదం పప్పుని తింటే బుద్ధి వృద్ధి చెందుతుంది అని. మరి కడవ బుద్ధితో నిండిపోయినట్టే కదా. గురువు గారు, ఎవరికైతే బుద్ధి సరిగా ఉండదో అటువంటి వారికి బాదం పప్పు తినిపించడం జరుగుతుంది. కాబట్టి తమరి ఈ ప్రయత్నం విఫలమైందనే చెప్పాలి. ఎందుకు? మహారాజా, మనం గనక ఈ బాదం పప్పులు సుల్తానికి పంపిస్తే వారికి మరోలా అనిపించవచ్చు. మనం వారిని మందబుద్ధి అంటున్నాం అనుకోవచ్చు. వారు అవమానంగా భావిస్తారు. మంత్రి గారు చెప్పింది కూడా నిజమే. మాకు కూడా ఇలాగే అనిపిస్తుంది. గురువుగారు, తమరు బాదం పప్పులు తినడం ఇక ఆపేయండి, లేకపోతే అందరూ తమకి మంద బుద్ధి ఉంది అని అనుకుంటారు. హుజూర్, ఒకటే ఆశిస్తున్నాము. ఒక కడవ నిండుగా బుద్ధి సిద్ధంగా ఉంది అని అనుకుంటున్నాము. చూడండి మహాశయ, సుల్తాన్ గారు కోరిన ఈ కోరిక ఇది అసంభవం అనే అనిపిస్తోంది. అయ్యో మౌలా, మొత్తం ఈ విజయనగర రాజ్యంలో ఒక్క తెలివైన వ్యక్తి కూడా లేరా? ఒక కడవడు బుద్ధిని ఏర్పాటు చేసే వాళ్లే లేరా? మహారాజా, రామకృష్ణ పండితులు గారు బుద్ధితో నిండిన కడవతో పాటు రాజసభలోకి రావడానికి అనుమతి కోరుతున్నారు. తప్పకుండా అప్పాజీ, తప్పకుండా. వారిని వెంటనే లోపలికి రమ్మని చెప్పండి. అలాగే మహారాజా. చూశారా గురువు గారు, ఆ పాపాత్ముడు రామకృష్ణ కడవని బుద్ధితో నింపి తీసుకొచ్చేశాడు కూడా. ప్రణామాలు మహారాజా. జనాబ్, ఈ కడవలో ఏముంది? అదే ఉంది. తమరి సుల్తాన్ మా మహారాజు గారిని ఓ కోరిక కోరారు కదా, అదే ఉంది బన్నే ఖాన్ గారు, బుద్ధి. మహారాజా, ప్రవేశపెడుతున్నాను బుద్ధితో నిండిన కడవని. నాదో చిన్న విన్నపం మహారాజా. తమరే స్వయంగా తమ స్వహస్తాలతో ఈ బుద్ధితో నిండిన కడవని బన్నే ఖాన్ గారికి అందజేయండి. శివ 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 మహారాజా, రామకృష్ణ పండితుల గారు ఎవరినో హత్య చేసి వారి మెదడును ఈ కడవలో పెట్టి తీసుకొచ్చారు. పైగా ఈ కడవని, ఈ పాపపు కడవని తమరి చేతిలో పెట్టేలా ఉన్నారు మహారాజా. మహారాజా, మా అభిప్రాయం ప్రకారం ఈ కడవ మీద వస్త్రాన్ని తొలగించి ఒక్కసారి పరిశీలించడం మంచిది. సుల్తాన్ దగ్గరికి చేరకూడని వస్తువు ఏమైనా చేరితే అనర్థం జరిగే అవకాశం ఉంది మహారాజా. మహారాజా, నాదొక విన్నపం. కేవలం తమరు మాత్రమే దీన్ని తెరిచి చూడాలి. అలాగే రామకృష్ణ పండితులు గారు, తీసుకురండి, మేమే స్వయంగా దాన్ని తెరిచి చూస్తాము. రామకృష్ణ పండితులు, ఏంటి తమరు చేసింది? బన్నే ఖాన్, దాన్ని తీసుకోండి. తమరి సుల్తాన్ కోసం మా తరపున ఒక చిరు కానుక, కడవ నిండుగా బుద్ధి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ కడవ కేవలం సుల్తాన్ గారి చేతికి మాత్రమే ఇవ్వాలి. అలాగే హుజూర్.
హుజూర్, ఇక మాకు వెళ్ళడానికి అనుమతినిప్పించండి. సలాం హుజూర్. మహారాజా, అంతగా రామకృష్ణ పండితులు ఈ కడవలో ఏం పెట్టారు దాన్ని చూసి తమరు కూడా ఆశ్చర్యపోతున్నారు. గురువుగారు, నేను ఇటువంటిదే మరొక కడవని తయారు చేసి పెట్టాను. అందులో బుద్ధిని నింపుంచాను. నేను రేపు దాన్ని రాజ్యసభకు తీసుకొని వస్తాను. మీ అందరికీ అవకాశం దొరుకుతుంది. నేను మీకేమైనా చెప్పడం కంటే తమరే స్వయంగా దాన్ని చూస్తే ఇంకా బాగుంటుంది కదా. కానీ మీ అందరికంటే ముందు సుల్తాన్ గారు దాన్ని ముందు చూడాలి. భరించలేనంతగా ఉంది బాబా. నా ముఖం కూడా పూర్తిగా వాడిపోయింది. 2 రోజులుగా కడుపు శుభ్రం కావట్లేదు బాబా. మీరు ప్రపంచంలో అందరి భూత భవిష్యత్తులు చూస్తుంటారు కదా, గ్రహాల కదలికలను అధ్యయనం చేస్తారు. దయచేసి గ్రహాలను వేడుకొని నాకు చెప్పండి బాబా, ఈ కష్టం నుంచి నాకు విముక్తి ఎప్పుడు లభిస్తుంది? అల్లా హుజూర్, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇందులో గ్రహాల తప్పేం లేదు. తమరు చాలా కాలంగా ఎవరికీ శిక్ష విధించలేదు కదా. దీనికి కారణం అదే. ఎందుకంటే ఇది తమరి అలవాటు. ఎవరికైనా శిక్ష విధించేంత వరకు తమకి మనశ్శాంతి దక్కదు. మనశ్శాంతి అనేది లేకపోతే కష్టాలు చుట్టుముట్టినట్టే అనిపిస్తుంది. మీరు చెప్పింది నిజమే బాబా, మీరు చెప్పింది నిజమే. కానీ శిక్ష వేయాలన్నా ఎవరికి వేయాలి? మా రాజ్యంలో అందరికీ మాకున్న ఈ అలవాటు గురించి బాగా తెలుసు. అందరూ ఎంత జాగ్రత్త పడుతున్నారంటే నేరం చేయటం కాదు కదా, కనీసం మా కార్యకలాపాల్లో కూడా తలదూర్చడం లేదు. 2 రోజులయ్యింది బాబా, 2 రోజులయ్యింది. సైనికులను పంపించాం, ఎవరైనా ఆ నేరస్తుల్ని తీసుకురండి అని. కానీ ఇంతవరకు ఎవరూ రాలేదు. హుజూర్, హుజూర్, ఇతను ఖాలిద్, తమరి చాకలి. ఇతను ఒక తప్పు చేశాడు. తప్ప? శుభానల్లా, ఇతను చేసిన నేరం ఏమిటి? హుజూర్, ఇతను తమరి విలువైన శుతిమెత్తని వస్త్రాలను ఉతికేటప్పుడు వాటి రంగు మొత్తం పాడు చేశాడు. భరించలేని విషయం. ఖాలిద్ మియా, ధన్యవాదాలు మీకు. మనసారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మీకు. ఇంతకీ తమరు ఈ ఘనకార్యాన్ని ఎలా చేయగలిగారు? నన్ను క్షమించండి హుజూర్, నా వల్ల పొరపాటైపోయింది. మేము నిన్ను క్షమించలేము ఖాలిద్ మియా. మేము గనక నిన్ను క్షమించినట్లయితే మరి మా కడుపు ఎలా శుభ్రమవుతుంది? నీకు శిక్ష పడి తీరుతుంది బాబా. ఈ నేరస్తుడికి 10 కొరడా దెబ్బలు కొట్టాలి. బాబా, ఏం ప్రయోజనం లేదు. 10 కాదు, 50 కొరడా దెబ్బలు కొట్టండి. ఒక పని చేయండి, 50 కాదు, ఇతనికి 100 కొరడా దెబ్బల శిక్ష విధించండి. శుభానల్లా, కొంచెం ఫలితం కనిపిస్తుంది బాబా. తలకిందులుగా కట్టి కొరడా దెబ్బలు కొట్టండి. శుభానల్లా, శుభానల్లా. ఇక మేము కొంత సమయంలో తిరిగి వస్తాము. ఈ సంతోషాన్ని అస్సలు భరించలేకపోతున్నాను. అల్లా, ఆదాబ్ స్వీకరించండి పకీర్ బాబా. ఆదాబ్. ఆదాబ్ సుల్తాన్. ఈ కడవలో ఏముంది? తమరు కోరినదే సుల్తాన్. ఇందులో విజయనగరం నుంచి తమరు తీసుకురమ్మన్నదే ఉంది. కడవడు బుద్ధి.
శుభానల్లా. కడవకి సమానంగా ఉన్న పుచ్చకాయ కడవ లోపల. చూపించండి. తీసుకెళ్లి పకీర్ బాబాకు చూపించండి. బన్నేకానికి చూపించండి. మొత్తం సభికులందరికీ చూపించండి. ఇదేమిటి హుజూర్, తమరు విజయనగరం వారిని కడవడు బుద్ధి కావాలని అడిగారు, కాని వారు పుచ్చకాయ పంపించారు. ఇది చాలా పెద్ద మోసం హుజూర్. లేదు బన్నే ఖాన్, నువ్వు అర్థం చేసుకోవటం లేదు. ఇది ఖచ్చితంగా బుద్ధే. ఇది అద్భుతం, అమోఘం. తెలివితేటలకి ఇది మరో మెట్టు. అదెలా హుజూర్? నీ తెలివికి కాస్త పని చెప్పండి బన్నే ఖాన్. కడవకి సమానంగా ఉన్న పుచ్చకాయ కడవ లోపల ఎలా పెట్టి ఉంటారు? తమరు చెప్పింది నిజమే హుజూర్. హుజూర్, వారు దీనితో పాటు ఒక లేఖను కూడా పంపించారు. సుల్తాన్, తమరి కోసం కడవ నిండుగా బుద్ధిని పంపిస్తున్నాం. తమరికి కావాలంటే దీన్ని కుండలో నుంచి తీసుకోండి, కానీ కడవని పగలగొట్టకుండా తీసుకోండి. ఒకవేళ కడవ పగిలిపోతే దాని అర్థం కేవలం ఒక్కటే: తమరి బుద్ధి పని చెయ్యటం లేదు అని. హుజూర్, ఎందుకు నవ్వుతున్నారు? ఇంతకీ విషయం ఏంటి? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఇది మేము ఎక్కడో విన్నాం బాబా. కానీ మహారాజు కృష్ణదేవరాయలు మా మీద వజ్రపు కొండతోనే దాడి చేశారు. అద్భుతం. ఇంతకీ ఈ ఘనకార్యాన్ని పూర్తి చేసిన ఆ తెలివైన వ్యక్తి ఎవరు? అతను పుచ్చకాయని ఆ కడవ లోపల ఎలా పెట్టి ఉంటాడు? ఇది అర్థం చేసుకోవటం మా వల్లైతే కావటం లేదు. అస్సలు అర్థం కావటం లేదు. రామకృష్ణ పండితులు గారు, మాకు ఆశ్చర్యంగా ఉంది. తమరు ఈ పుచ్చకాయని ఈ కడవలో ఎలా పెట్టారు, అది కూడా దీన్ని పగలగొట్టకుండా? పుచ్చకాయ దీని లోపలికి ఎలా వెళ్ళిందో మాకు వివరంగా చెప్పగలరా? మహారాజా, ఇది చాలా సులువు. ఇది అసంభవమేమీ కాదు. నేనీ కడవలో పుచ్చకాయని పెట్టలేదు, పండించాను. రామకృష్ణ పండితులు గారు, మాకేం అర్థం కాలేదు. తమరు మమ్మల్ని ఇంకా ఆలోచనల్లో పడేస్తున్నారు. కొంచెం వివరంగా చెప్పండి. అద్భుతం రామకృష్ణ పండితులు గారు, అద్భుతం. ఈరోజు తమరు ఇది నిరూపించారు. ఎవరైనా సరే బుద్ధిని సరిగ్గా ఉపయోగించగలిగితే ప్రపంచంలో ఏ కార్యం అసంభవం కాదు అని. తమరు గొప్పవారు రామకృష్ణ పండితులు గారు, గొప్పవారు. ధన్యవాదాలు మహారాజా. మహారాజ్ కృష్ణదేవరాయల వారి సభలో ఎవరో ఒక పండితుడున్నాడు. అతడి పేరు నాకు సరిగా గుర్తుకు రావడం లేదు. కాని ఆ పండితుడే బుద్ధితో నిండిన ఈ కడవని సిద్ధం చేసుకుని తీసుకువచ్చాడు హుజూర్. హుజూర్, కుండని పగలగొట్టకుండా పుచ్చకాయని బయటికి తీయడం అసంభవం. అస్సలు భరించలేకపోతున్నాం. మమ్మల్ని బుద్ధి లేని వారని నిరూపించారు. ఈ ఘనకార్యం చేసింది ఎవరైనా సరే మేము వారికి తప్పకుండా శిక్ష విధిస్తాం. బన్నే ఖాన్, విజయనగరంకి మరొక సమాచారాన్ని పంపించడానికి ఏర్పాట్లు చేయి. అలాగే హుజూర్. ఈ దుస్సాహసానికి వారికి సరైన సమాధానం చెప్పి తీరాల్సిందే.
మహారాజా ఈ రోజుతో పూర్తిగా 3 రోజులు గడిచిపోయాయి. సుల్తాన్ దగ్గర నుంచి ఏ సమాధానమూ రాలేదు. నిశ్చింతగా ఉండండి అప్పాజీ. సుల్తాన్కి మన సరైన సమాధానం చేరుకునే ఉండుంటుంది. ఇప్పుడు వారు సందిగ్ధంలో ఉండుంటారు. కడవని పగలగొట్టకుండా పుచ్చకాయని అందులో నుంచి బయటికి ఎలా తీయాలా అని. సందేశమైతే వస్తుంది, కానీ మనం ఇప్పుడు చూడాల్సింది వారు ఏ ప్రస్తావన తీసుకువస్తారా, వారు ఏ సందేశం పంపిస్తారా అని. మహారాజా, సుల్తాన్ గారి దూత తమరి సమక్షానికి రావడానికి అనుమతి కోరుకుంటున్నారు. అనుమతిస్తున్నాము. అలాగే మహారాజా. సలాం. మా సుల్తాన్ గారు తమరు పంపించిన కడవుడు బుద్ధిని స్వీకరించారు. వారు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. సుల్తాన్ తమ కోసం ఈ సందేశాన్ని పంపించారు. దీంతో పాటు ఈ బంగారు పాత్రను కూడా పంపించారు. భలే భలే రామా, సుల్తాన్ సంతోషించారు. ఇప్పుడు పక్క రాజ్యాల్లో కూడా నిన్ను పొగట్టం మొదలుపెట్టారు. నోర్ముయి. మీ సుల్తాన్ సంతోషించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మంత్రి గారు. మహారాజా, మంత్రి గారు, సుల్తాన్ పంపిన ఈ లేఖని చదవండి. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి సుల్తాన్ షంసుద్దీన్ జఫర్ వారి సలాం. తమరు పంపిన బుద్ధితో నిండిన కుండ మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మా ఈ కోరికని ఈ విధంగా నెరవేర్చిన పండితునికి మేము శిక్ష విధించాలని నిర్ణయించుకున్నాం. అందరికంటే తెలివైన వాణ్ణి అని విర్రవీగుతుంటావు కదా రామకృష్ణ పండితుడా. ఇప్పుడు మహదానందం కలుగుతుంది. అయిపోయింది. తర్వాతే ఉందో చదవండి. అలాగే మహారాజా. చేసిన నేరం పెద్దది కాబట్టి శిక్ష కూడా చాలా పెద్దదే అయి ఉండాలి. అప్పాజీ, శిక్ష విషయంలో తమరు నవ్వుతున్నారా? క్షమించండి మహారాజా, మేము నవ్వడం లేదు. ఇక్కడ సుల్తాన్ నవ్వుతున్నారు. అంటే లేఖలో సుల్తాన్ నవ్వుతున్నట్టు రాసి ఉంది మహారాజా. లేఖలో తర్వాత ఏముందో చదవండి. వారి శిక్ష ఏమిటంటే మేము వారిని గౌరవంగా మా సభకి ఆహ్వానించాలనుకుంటున్నాం. మేము వారికి ఇక్కడ అతిథి సత్కారాలు చేస్తాం. మాది ఒక విన్నపం. ఇటువంటి అద్భుతమైన తెలివితేటలు గల వ్యక్తిని కానుకలతో ముంచెత్తాలనుకుంటున్నాం. వారికి ఎన్నో కానుకలు అందజేయాలనుకుంటున్నాం. కానుకలా? ఇక్కడి ప్రజలకు వారిని పొగడ్తలతో ముంచెత్తే శిక్షణ విధిస్తాము. ఇక్కడ వారి భోజనానికి ఎన్నో రకాల మిఠాయిల్ని వడ్డిస్తాం. దూరదేశాల నుంచి వచ్చిన నాట్య మయూరీల నాట్యాన్ని వీక్షించే అవకాశం కల్పిస్తాం. ఇంతేకాదు, వారిని మా పక్కన కూర్చొనబెట్టుకుని సంధి షరతుల గురించి కూడా చర్చిస్తాం. ఆ తర్వాత వారిని ఎంతో గౌరవంగా తిరిగి పంపిస్తాం. మాది ఒక విన్నపం. పండితులు తాతాచార్యుల వారిని మా సభకి పంపించే ఏర్పాట్లు చెయ్యండి. వారే కదా మాకు ఈ బుద్ధితో నిండిన కడవని పంపింది. మనీ, ఇవాల్టి వరకు ఈ ముసలాడు ప్రజల ధనాన్నే దోచుకునేవాడు. ఇప్పుడు వాళ్ళు చేసిన మంచి పనుల శ్రేయస్సును కూడా దోచుకోబోతున్నాడు. మహారాజా, ఖచ్చితంగా ఏదో పొరపాటు జరిగింది. బుద్ధితో నిండిన కడవని పంపింది రామకృష్ణ పండితులు గారు కదా. తమరు చెప్పింది నిజమే అప్పాజీ. చేతికి వేసుకున్న గాజులు చూడ్డానికి అద్దము ఎంత మాత్రమూ అవసరం లేదు. అలాగే ఈ పని చేసింది ఎవరు అన్న విషయం ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఇది రామకృష్ణ పండితులే చేశారు. అవునా ఆచార్య? అవును మహారాజా, ఖచ్చితంగా మహారాజా. తమరు చెప్పింది అక్షర సత్యం. కానీ మహారాజా, సుల్తాన్ మమ్మల్నే కదా ఆహ్వానించింది. అదీ కాక సంధి వంటి మహత్ కార్యానికి ఎవరైనా ముఖ్యమైన వారు వెళ్ళడమే మంచిది మహారాజా. సుల్తాన్ ఆహ్వానం పంపింది రామకృష్ణ పండితుల వారికి. ఎందుకంటే వారు రామకృష్ణ పండితుల గారి చాతుర్యానికే ప్రభావితులయ్యారు. కాబట్టి అక్కడికి రామకృష్ణ పండితులు వెళ్లడమే సబబు. మహారాజా, ఖచ్చితంగా సుల్తాన్ గారు ఏదో పొరపాటు పడినట్టున్నారు. అయి ఉండొచ్చు, కానీ మరొక సత్యము విస్మరించలేము. ఆహ్వానం వచ్చింది పండితులు తాతాచార్యుల పేరుతో. అందుకే మేము ఏం ఆలోచిస్తున్నామంటే రాజ్యాల మధ్య సంధి కుదిర్చేటువంటి మహత్కార్యానికి
ఆచార్య తాతాచార్యుల వంటి ముఖ్యులే అక్కడికి వెళ్ళడం మంచిది. మహారాజా, తమరు ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించే తీసుకుంటారు. తమరు రాజ్యానికే మహారాజు. తమరేమంటారు రామకృష్ణ పండితులు? మేమొక నిర్ణయం తీసుకున్నాము. సుల్తాన్ సభకి రామకృష్ణ పండితులు మరియు ఆచార్య తాతాచార్య ఇద్దరు వెళ్తారు. అక్కడికి వెళ్ళి స్పష్టంగా తెలియజేస్తారు కడవలో పుచ్చకాయ ఎవరు పెట్టారు, అలాగే కానుకలకు తగిన వారు ఎవరో రామకృష్ణ పండితులు. ఇక ఈ బంగారంతో చేసిన కడవ కూడా రామకృష్ణ పండితుల వారికి అందజేయాలి. తమరి ఆజ్ఞ మహారాజా. మాదొక చిన్న విన్నపం మహారాజా. మేము సుల్తాన్ రాజ్యసభకి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు మా శిష్యులు ధనిమణిలను కూడా తీసుకువెళ్ళడానికి అనుమతి కోరుకుంటున్నాం మహారాజా. అలాగే తాతాచార్య, అనుమతిస్తున్నాము. రాజనర్తకి భోజనం. అప్పాజీ, ప్రయాణానికి ఏర్పాట్లు ఆరంభించండి. ఆచార్య ఇంకా రామకృష్ణ పండితులు క్షేమంగా సుల్తాన్ సభకు చేరుకొని తీరాలి. తమరి ఆజ్ఞ మహారాజా. తమరి ఆదేశాన్ని తప్పకుండా పాటిస్తాం మహారాజా. మరొక విషయం అప్పాజీ, రామకృష్ణ పండితుల వారి బుద్ధితో నిండిన కడవని అలాగే ఈ బంగారు కడవని రెండింటినీ రాజ్యం అంతటా ప్రదర్శింపచేయండి. అప్పుడే విజయనగర రాజ్యంలోని ప్రజలందరికీ రామకృష్ణ పండితులు ఎంత తెలివైన వారో, బుద్ధి కలిగిన వారో తెలుస్తుంది. అయ్యో భగవంతుడా, ఇంటి బయట ఇంతమంది జనం ఉన్నారేంటి? కొంపదీసి అమ్మకేమీ కాలేదుగా? తీసుకోండి తీసుకోండి, అయ్యో, ఏం తీసుకోవాలి? బుద్ధితో నిండిన కడవని తీసుకోండి. శాంతించండి శాంతించండి, అందరికీ అయ్యో దక్కుతుంది. భగవంతుడా, వీళ్ళు గందరగోళం చేసేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? తీసుకోండి తీసుకోండి, ఇటువంటి సోమరి బుద్ధి ఇంకెక్కడా దొరకదు. ఎవరి మాట వినదు, ఒక్క పని కూడా చెయ్యదు. ఇటువంటి పని తప్పించుకునే సోమరి బుద్ధి మళ్ళీ ఇంకెక్కడా దొరకదు. తీసుకోండి తీసుకోండి. అసలేం నువ్వు మాట్లాడేది? అత్తయ్య, తప్పైపోయింది. నేనేం చెప్తానో అదే చెప్పు. అయ్యో, ఎందుకు ఇలా తోస్తున్నారు? బుద్ధితో నిండిన కడవ కావాలి అంటే కాసేపు ఎదురు చూడాల్సిందే. తీసుకోండి తీసుకోండి, ఇటువంటి విలక్షణమైన బుద్ధి మృత్యువు ఒడిలో నుంచి కూడా బయటకు తీసుకువస్తుంది. దీన్ని ఏనుగు పాదము కూడా ఏమీ చేయలేకపోతుంది. దీన్ని రాజ్య కారాగారం కూడా బంధించలేకపోయింది. దీన్ని ఉరికమ్మం కూడా చంపలేకపోయింది. అది గాలిలాగా ఉంటుంది, మెదడులో చేరుతుంది, కానీ అది చేతికి మాత్రం చిక్కదు. తీసుకోండి, చాతుర్య బుద్ధితో నిండిన కడవని తీసుకోండి. ఏయ్, ఎందుకు నువ్వు ఇలాంటి అనర్థం చేస్తున్నావు? ఎందుకు ఇలా నా బుద్ధిని ప్రతిష్టని అందరి ముందు వేలం వేస్తున్నావు? నా బుద్ధి నీకేం అన్యాయం చేసిందని? మేము మీ బుద్ధితో లాభాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాం. లాభమా? ఏంటా లాభం? నేను కాదు, ఇది అత్తయ్య అభిప్రాయం. మీ బుద్ధి వల్ల అందరికీ లాభం జరగాలి అంటున్నారు. నాకు బుద్ధితో నిన్న 2 కడవలు కావాలి. ఇవ్వండి, 40 బంగారు నాణాలు ఇవ్వండి. ఆపండి, ఇవన్నీ ఆపండి. ఇవన్నీ లోపల పెట్టి నా ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి. నాకు కాలికోట సుల్తాన్ గారి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చింది. త్వరగా బయలుదేరాలి. ఎప్పుడు? ఎక్కడికి? అరే, ఇప్పుడే చెప్పానుగా ఎక్కడికో అని. త్వరగా ఇవన్నీ సర్దేసి లోపల పదండి. ఆచార్యుల వారితో కలిసి నేను ఉదయమే బయలుదేరాల్సి ఉంది. రామకృష్ణ పంతులు, నువ్వే కదా నా మొహానికి మసిపూసింది. నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేదు. ఇక నీ కష్టకాలం మొదలైపోయింది. మీరేం భయపడకండి, ఏర్పాట్లని నేను చూసుకుంటాను. వెళ్ళండి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. త్వరగా రండి. నాకెందుకని ఏదో వింత అనుభూతి కలుగుతోంది. ఏం చెప్పమంటావు ధని? పల్లకీ మోసేవాళ్లే పల్లకీని వదిలి వెళ్ళిపోయారు.
అయినా మన ముసలోడు కూడా పీకల వరకు తిని తిని తెగలావైపోయాడు. దానితో మోసేవాళ్ళందరూ పల్లకి వదిలి వెళ్లిపోయారు. అరే వాళ్ళు మాత్రం పల్లకి వదిలి ఎందుకు పారిపోరు చెప్పు? ఎవరైనా పారిపోతారు. ఈ ముసలోడు పల్లకీని మోసి తమ ప్రాణాలు పోగొట్టుకుంటారా ఏంటి? ఇప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? గురువు గారి బరువైన పల్లకీని మనిద్దరం అయితే మోయలేం కదా. అదిగాక గురువు గారి పేరెత్తితేనే నగరం అంతా ఎంత భయం వ్యాపించిందంటే ఎవరికైనా ఆయన పేరు చెప్తే వెనక్కి చూడకుండా పారిపోతున్నారు. ఎవరికి ఈయన పనులు చేయడం ఇష్టం లేకపోతే మనం మాత్రం ఏం చేయగలం? నేను కూడా ఈ విషయం గురించే దిగులు పడుతున్నాను. ఏం చెయ్యాలా అని. నమస్కారం. ప్రణామాలు. మాకే పని లేదు. మాకు పని చాలా అవసరం. తమరు ఏదైనా పని ఇప్పించగలరా? ఇదిగో వచ్చేశాడు. ఇతనికి పని కావాలంట. మనకి ఒక బలి పశువు కావాలి. మనకితను దొరికాడు. ఒక పని చేద్దాం, గురువు గారికి మనం సేవ చేద్దాం. మనకి ఇతను సేవ చేస్తాడు. పని ఎలా చేస్తాడో చూద్దాం. సరే సరే, రేపటి నుంచి మీరు పని చేయడానికి వచ్చేయండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువుగారు. గురువుగారు సంతోషంగా ఉండు. వెళ్ళు. మనకి బలి పశువు దొరికాడు. ఇదిగోండి రామకృష్ణ, ఇక నేను మీకు అతి సమీపంలో ఉంటాను. ఇక నా దృష్టి నీ మీదే ఉంటుంది. అవకాశం దొరికిన వెంటనే నా అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. సుల్తాన్ శంషుద్దీన్ జఫర్ ఖాన్ గారికి మా తరఫున రాజ సందేశాన్ని మీరక్కడికి వెళ్ళిన వెంటనే అందజేయాలి. అలాగే మహారాజా, తప్పకుండా. ఇది రాజముద్ర వేసిన రాజపత్రం. తమరి గుర్తింపుకి ఆధారంగా నిలుస్తుంది. అప్పాజీ, మర్చిపోకుండా ఈ వస్తువులన్నీ తెప్పించండి. 4 బంగారు కంకణాలు, రత్నాలు పొదిగినవి, 10 కంచిపట్టు చీరలు, బంగారు జరి ఉన్నవి, పట్టీలు, గజ్జలు, కుంకుమ భరణలు, ముత్యాలు పొదిగిన పాపిటి సరాలు. సంతకం మహారాణి చిన్నాదేవి. రామకృష్ణ పండితులు, ఇవన్నీ తప్పక తీసుకురండి. ఇది రాజపత్రం కాదు, ఇది చిన్నాదేవి గారి ఆదేశం. అలాగే అలాగే మహారాజా, తప్పకుండా. ఈ ఆదేశం అయితే రాజకీయ ఆదేశం కంటే ఎక్కువ ముఖ్యమైంది. ఇక తమరు రాజపత్రాన్ని తీసుకురండి వెంటనే. అప్పాజీ, ఇప్పుడు మీరు ఈ పత్రాన్ని చదవండి. మహారాణి చిన్నాదేవి గారు ఏవైతే తెమ్మని చెప్పారో అవన్నీ మా కోసం కూడా తీసుకురండి. కానీ వాటి సంఖ్య 2 రెట్లు ఎక్కువ ఉండి తీరాలి. దాంతో పాటు మరొక పట్టిక కూడా ఉంది. అవి కూడా తప్పకుండా తీసుకురండి. మహారాణి తిరుమలాంబ. ఇది ఏం అపహాస్యం? క్షమించండి మహారాజా. మహారాణులు ఇరువురు మాకీ పత్రాలిచ్చారు. వాటిని ఇక్కడికి తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించారు. నేను ఏం చేయను, తీసుకురావాల్సి వచ్చింది. ఆ రాజపత్రం ఎక్కడ ఉంది? మేం మీకు ఒక పత్రం ఇచ్చాం కదా, అది కావాలి, తీసుకురండి. ఇది చదవాల్సిన అవసరం లేదు అప్పాజీ. ఇది మా స్వహస్తాలతో మేమే రాశాం. ఇందులో రాసి ఉన్నది మీరిరువురు విజయనగర రాజ్యంలోనే ఎంతో గౌరవం గల వ్యక్తులు అని. కాబట్టి తమకి తగిన అధికారిక సత్కారాలు అందించాలని, అలాగే పని పూర్తయిన తర్వాత విజయనగరానికి తిరిగి పంపించాలని రాశాం. రామకృష్ణ పండితుల వారు, రేపు ఉదయం తమరు మా నివాసం దగ్గరకు వచ్చేయండి. మనం అక్కడి నుంచి సుల్తాన్ శంషుద్దీన్ జఫర్ గారి రాజ్యానికి బయలుదేరుతున్నాం. అలాగే గురువుగారు. తమరి ప్రయాణం క్షేమంగా జరగాలని కోరుకుంటున్నాం. మీరు మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలి. తమ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మహారాజా. ధన్యవాదాలు మహారాజా. ఈ పత్రాన్ని తీసుకోండి. మూర్ఖుడా, జ్ఞానం లేనివాడా, నీకంటే వయసులో పెద్దవాడని గౌరవించడం తెలీదా? ఇది మా స్థానం. వెళ్ళు, నువ్వు ముందుకి నుంచి వెళ్ళు. ఇక్కడంతా మేము చూసుకుంటాం. క్షమించండి గురువుగారు, తప్పైపోయింది. క్షమించండి. జాగ్రత్తగా చెయ్యి. క్షమించండి గురువుగారు. సరే సరే, మా గురువు గారి బరువైన శరీరాన్ని మోస్తావు కదా, అప్పుడు నీ నడు 2-3 సార్లు పట్టేస్తుంది. అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది పల్లకీని ఎలా మొయ్యాలో. కానివ్వు, ముందు పని కానివ్వు. పల్లకీని శుభ్రంగా చెయ్యి. చక్కగా చెయ్యి. అలాగే గురుగారు. మా గురువు గారి పల్లకి. ఏమిటి
జీవితానికి సరిపడా హారతి ఇప్పుడే ఇచ్చేస్తారా ఏమిటి? స్వామి తమరు ఆదేశిస్తే అలానే చేస్తాం. శివ 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 శివ, ఈవిడ ముందు వెటకారాలు కూడా ఎందుకు పనికిరావు. అయిపోయింది, ఇంకా చాలా ఆపు. నువ్వు రాత్రంతా నన్ను ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోనివ్వలేదు. నీ ఎదుట కూర్చోబెట్టుకుని హారతి మీద హారతి, హారతి మీద హారతి, హారతి మీద హారతి ఇస్తూనే ఉండిపోయావు. నాకు తల తిరుగుతోంది వర్ణమాల. స్వామి తమరు ఇంటికి దూరంగా మరో రాజ్యానికి వెళ్తున్నారు. తమరు లేకుండా నేను ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండగలను? వద్దు. అయ్యో భగవంతుడా, ఇవన్నీ ఏం చేయాలి, ఏం చేయాలి? ఆశీర్వదించండి గురువుగారు. ఎవరు నువ్వు? గురువుగారు, ఇతను తమరి కొత్త సేవకుడు. ఇతన్ని మేమే తమకి సేవ చేయటానికి నియమించాము. మేము తమతో ఒక సేవకుడు గురించి చెప్పాం కదా, అతనితనే. సరే సరే, చక్కగా నీ పనేంటో తెలుసుకుని నిర్వర్తించు, లేకపోతే చెంపదెబ్బలు కొట్టి మరీ నీతో పనులు చేయిస్తాను. గురువుగారు, దాని గురించి మీరు అస్సలు దిగులు పడకండి. చెంపదెబ్బలు కొట్టడం మేము తమ దగ్గర చాలా బాగా నేర్చుకున్నాం. ముఖ్యంగా నేను బాగా నేర్చుకున్నాను. ఈ పనిని నేనే స్వయంగా చూసుకుంటాను. ఇతను మా ఆధీనంలోనే పనిచేస్తాడు. చేస్తావు కదా? అలాగే గురుగారు, తమరే మా స్వామి. చూసారా గురువుగారు, మేమే అతనికి స్వామి. రామకృష్ణ పండితుడు ఎక్కడున్నాడు? ఎక్కడ కనిపించడం లేదే. నేను కూడా అతని కోసమే ఎదురు చూస్తున్నాను. అతన్ని చూడాలని కళ్ళు తప్పించిపోతున్నాయి. ఎక్కడున్నావు రామా? అమ్మా శారదా, అయ్యో ఎక్కడున్నారు మీరు? త్వరగా కానివ్వండి, నేను వెళ్ళాలి. పెరుగు పంచదార తినిపించాలనే వంకతో ఉదయం నుంచి ఇక్కడే నిలబెట్టేశారు. అయిపోయింది. కొంచెం సేపు ఎదురు చూడండి, మేము ఇప్పుడే తీసుకుని వచ్చేస్తాం. తీసుకొస్తామంటే అర్థం ఏమిటి? పెరుగు పంచదార తినిపించడానికి పెరుగు ఇప్పుడు తోడేస్తున్నావు ఏమిటి? తీసుకొచ్చేస్తాం అని పొద్దున్నుంచి ఇదే మాట అంటున్నారు. అది త్వరగా కానివ్వండి, నాకు ఆలస్యం అయిపోతుంది. తొందరగానే ఉంటుందిరే. ఉవ్విళ్ళూరుతున్నారు కదా, సుల్తాన్ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వారితో స్వాగత సత్కారాలు చేయించుకోవాలి కదా. అలాగే నర్తకి నాట్యాన్ని కూడా చూసి ఆనందించాలి కదా. అయ్యో అమ్మా, నేనే అన్నాను, నాకు అన్నీ తెలుసు. లేకపోతే నన్ను మీతో తీసుకువెళ్ళేవారు కదా. అయ్యో నేను అక్కడికి రాజకీయ వ్యవహారం గురించి వెళ్తున్నాను, ఏదో సరదాగా గడపడానికి కాదు. అసలు ఆయన కేవలం ఒక్కరికి మాత్రమే ఆహ్వానాన్ని పంపించారు, కుటుంబం మొత్తాన్ని రమ్మని చెప్పలేదు. ఆలస్యం అవుతుంది, కానివ్వండి. అమ్మా కొంచెం జాగ్రత్తగా గమనించండి. రామకృష్ణ పండితుడి హావభావాలు సరిగ్గా ఉన్నట్టయితే అనిపించడం లేదు. అక్కడ నర్తకిలుంటారు, పైగా అదుపు చేయడానికి తమరు ఉండరు, శారద కూడా ఉండదు. నేను కూడా ఉండను కదా. నోర్మయ్, క్షమించండి సుబ్బలక్ష్మి గారు. అయ్యో సుబ్బలక్ష్మి కాదు, రామరామ శుభలక్ష్మి. అదే మహాతల్లి శుభలక్ష్మి గారు, క్షమించండి. నిప్పుకి ఆజ్యం పోయకండి. అసలే ఇక్కడ అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నాయి. ఇంక చాలు, మీరు ఆపండి. అదే చెప్తున్నాను, ఇతని లోపల అగ్ని రగులుతున్నట్టుగా ఉంది. శారదా, నేను నీకోసం అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో నీకోసం మంచి మంచి కానుకలు అవి తీసుకొస్తాను, సరేనా? మళ్ళీ నా కోసం? నీకోసం కూడా. అలాగే అమ్మా, నీకోసం కూడా తీసుకొస్తానులే. అందరి కోసం ఏదో ఒకటి తెస్తాను, కానీ ముందు అయితే నన్ను ఇక్కడి నుంచి బయలుదేరనివ్వండి. ఎక్కడికి మాయమైపోయారు? తీసుకోండి. ఏంటివి? సామాగ్రి జాబితా ఇక్కడ కొన్ని రాశాను, కేవలం అవి తీసుకురండి చాలు. ఇదిగో తీసుకోండి. ఇంతేనా? ఇది నా జాబితా, కేవలం ఇవే. ఓహో, అమ్మా నీ పత్రం లేదా? చిన్నదేనా? చూసారా? ఇది చిన్నదా? నేను సంతకి వెళ్ళడం లేదమ్మా, నేను రాజకీయ వ్యవహారం గురించి వెళ్తున్నాను. కానీ ఏం పర్వాలేదు, నేను తీసుకొని వస్తాను. అందరి సామాన్లు అన్నీ తీసుకొని వస్తాను. పెట్టు. చూసావా రామా, నీ కుటుంబంలో వాళ్ళందరూ నీకంటే చాలా తెలివైన వాళ్ళు. అందరూ ముందుగానే తమ జాబితా సిద్ధం చేసి ఉంచుకున్నారు. నిన్నంత తేలికగా ఎలా వెళ్ళనిస్తారు? వడ్డీతో సహా వసూలు చేసే పంపిస్తారు. అవును బంధు, ఇంకా నేను నా పనికి బయలుదేరనే లేదు, అప్పుడే వీళ్ళు నాకు మరో పని అప్పగించేశారు. చూసావా, నా కుటుంబం నిజ స్వరూపం ఇది. దీన్నే తలరాత అంటారు. సరేలే, వదిలే, పద వెళ్దాం. ఎప్పుడైనా ఒక వ్యక్తి సమయానికి విలువ ఇవ్వకపోతే అతనికి చెడ్డకాలం మొదలయ్యిందనే చెప్పాలి.
గురువుగారు ఒక విషయం చెప్పనా? రామకృష్ణ పండితుడు కాలం కంటే ముందుగా పరుగులు తీస్తుంటాడు. పైగా తమరి కాలాన్ని ఎందుకు పనికిరాకుండా చేస్తుంటాడు. అలాగే గురువుగారు, ఇప్పుడే వస్తాను. చెప్పండి గురువుగారు. బుర్ర తక్కువ మూర్ఖులారా, కొంతసేపైనా నోరు మూసుకుని కూర్చోలేరా? వెళ్ళి నీ పని చూసుకో. అలాగే గురువుగారు. ప్రణామాలు గురుదేవా. రండి రామకృష్ణ పండితుల వారు, ఇప్పుడా తమరు విచ్చేసేది? మీరు మా వంటి మహాజ్ఞాని రాజగురువునే వేచి ఉండేలా చేశారు. మీరు మా విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. క్షమించండి ఆచార్య, క్షమించండి. మా ఇంట్లో వాళ్ళు నాకు పెరుగు పంచదార తినిపించే గోలలో నాకు ఆలస్యం అయ్యేలా చేశారు. మీ మెదడులోనే కావలసినంత పేరుకుపోయింది కదా పెరుగు. అవునవును, తమరు చెప్పింది నిజమే. ఇక మనం బయలుదేరడం మంచిది గురుదేవా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. పదండి, మీకోసం అశ్వాన్ని ఏర్పాటు చేశాం. వెళ్ళండి, వెళ్ళి దాని మీద కూర్చోండి. ఇక ఈ గాడిదలు మా పల్లకిని మోస్తారు. అలాగే ఆచార్య, చాలా దూరం ప్రయాణం చేయాలి. మనం వెంటనే బయలుదేరడం మంచిది. సమయం మించకుండా గమ్యాన్ని చేరుకోవాలి కదా. పదండి. అలాగే పదండి. రామకృష్ణ, ఇక్కడి నుంచైతే వెళ్తున్నావు, కానీ ఎప్పటికీ తిరిగి రాలేవు. చివరిసారిగా నీ విజయనగరాన్ని మనసారా చూసుకో. స్వామి, మళ్ళీ వచ్చేసింది. స్వామి, చివరిగా ఒక్కసారి తమరికి హారతి ఇవ్వనివ్వండి. అయ్యో వరుణమాల, మేం కాలికోటకే వెళ్తున్నాం, స్వర్గానికే వెళ్ళట్లేదు. శివ 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 శివ, అలా మాట్లాడకండి స్వామి. అపశకునం జరిగిపోయింది స్వామి, చాలా పెద్ద అపశకునం. తమరు ఈ రోజు తమ ప్రయాణాన్ని వాయిదా వేయండి. ఇంత వేగంగా హారతి పళ్ళని తిప్పితే దీపం ఆరిపోకుండా ఎలా ఉంటుంది? నువ్వు హారతిస్తున్నట్టు లేదు, తిరగలిలో మినువులు సురుతున్నట్టుగా ఉంది. గురుమాత, తమరేం దిగులు పడకండి. హారతి సంగతి మర్చిపోయి ఆచార్యుని చెడు దృష్టి నుంచి ఎలా కాపాడాలో ఆలోచించండి. మంచి ఆలోచన, చాలా మంచి ఆలోచన. తమరి శత్రువులు మట్టిలో కలిసిపోవాలి. పదండి. ఏమిటి రామకృష్ణ పండితుల వారు, చూసారా? మాతో పాటుంటే ఎంత లాభమో, ఎంతటి ఆనందం కలుగుతుందో. ఇదంతా తమరిదయ్యే కదా, లేకపోతే నాకు ఆ యోగ్యత ఎక్కడుంది? గురుదేవా, తమరు ఆ పరిచయ పత్రాన్ని జాగ్రత్తగా పెట్టుకున్నారు కదా? పెట్టుకున్నాం. అది మా దగ్గర సురక్షితంగా ఉంది. ఎందుకంటే అదే మన పరిచయ పత్రం, అందుకే అది చాలా ముఖ్యమైంది. తెలుసు, అది మా వస్తువుల కింద జాగ్రత్తగా పెట్టాం. మేమే స్వయంగా మా స్వహస్తాలతో సుల్తాన్కి ఆ పరిచయ పత్రాన్ని అందజేస్తాం. అలాగే. దొరికింది. వీళ్ళిద్దరిని స్వర్గానికి పంపించే మార్గం దొరికింది. ఒక్కసారి ఆ పత్రం నా చేతికి చిక్కితే చాలు. ఏం చేస్తున్నారు? అసలు ఏం చేస్తున్నారా? అయ్యో, సరిగ్గా ఎందుకు నడవడం లేదు? మూర్ఖులారా! గురువుగారు, వీళ్ళందరూ సరిగ్గా మోయటం లేదు. వీళ్ళు అడ్డదిడ్డంగా నడుస్తున్నారు. అవి కాళ్ళ లేక ఏదైనా చెట్టు కొమ్మలా? ఒకసారి అటు, ఒకసారి ఇటు, ఒకసారి అటు, ఒకసారి ఇటు. సరిగ్గా నడవండి. అరే, అయ్యో గురువుగారు పడిపోయారు. గురువుగారు పడిపోయారు. శివ 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 శివ. అయ్యో ఆచార్య, లేవండి. లేవండి. జాగ్రత్తగా, నిదానంగా లేవండి ఆచార్య. ఆగండి. లేవండి. ఆగు దుష్టుడా, నువ్వు రాజగురువు మీదే దాడి చేస్తావా? శివ ఆచార్య, దాడి చేయలేదు, చికిత్స చేశాను. తమరి నడుము మామూలుగా చేయడానికి చికిత్స చేశాను. చికిత్స? కొంచెం హాయిగానే అనిపిస్తోంది. వీరు మా గురువు గారు, వీరికి మేమే చికిత్స చేస్తాం, వీరిని మేమే కొడతాం. లేదు, నేను కొడతాను. నేను వీరి ప్రియ శిష్యుణ్ణి. ఏమంటారు? లేదు మరి, నేను కొడతాను. ఇలా రండి. ఏంటి గురువుగారు? చికిత్స చేసినందుకు ధన్యవాదాలు, కానీ మేమిక ప్రయాణం చేయలేం.
కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి. ఉండు, నేను వీడి పని పెట్టి వస్తాను. వెళ్ళు వెళ్ళు. మా గురువు గారిని పడేస్తావా? క్షమించండి గురుగారు, తప్పైపోయింది. అయ్యో, మీరందరూ శాంతించండి, శాంతించండి. అందరూ ఒకటే ఆలోచించండి. ఈ చిన్న సమస్య రావటం వల్ల ఏదో పెద్ద విపత్తు తప్పుండొచ్చు కదా, అవునా? ఇది కేవలం ఒక నమూనా. అసలు సమస్య ఇక మీద రానుంది. ఆచార్య, తమరు కొంచెం కూడా దిగులు పడకండి. తమరు విశ్రాంతి తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తాం. ఇక్కడే దగ్గరలో ఒక నది ఉంది. నదుందా? నీకెలా తెలుసు? నేను ఇప్పుడే ఒక పక్షి తన నోటితో నీళ్లు తీసుకొచ్చి తన పిల్లలకి తాగించడం చూశాను. మరి నదుందంటే దగ్గరలోనే ధర్మశాల కూడా ఉంటుంది కదా. పదండి 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 గురువు గారు. తీసుకోండి, తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి. ఇది కేవలం ఒక నమూనా. అసలు సమస్య ఇక మీద రాబోతుంది. ఎందుకంటే ఈ గుంగ్రు ప్రతి చెంపదెబ్బకి బదులు తెచ్చుకుంటాడు. అరే చూసుకుని నడవచ్చు కదా. మీద మీదకి వచ్చేస్తున్నావు. క్షమించండి గురుగారు. ఎప్పుడు క్షమించండి తప్పైపోయింది. క్షమించండి అని. సరే సరే. మంచి పని అయ్యింది రామకృష్ణ. ఇక్కడ ఒక నది ఉందని నీకు తెలిసింది. నది దగ్గరలో అయితే విశ్రామశాలలుంటాయి. అవునాచార్య, నాతో కలిసి ఉంటే ఇలానే సంతోషంగా ఉంటారు. సరే, ఈ రోజు రాత్రి మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. రేపు ఉదయమే త్వరగా లేచి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. సరేనా? అలాగే. మంచిది, రండి. ప్రతి రాత్రికి శుభోదయం ఉండదు రామకృష్ణ. ఈరోజు చాలా ఎక్కువ భోజనం చేశావు. మాకు చాలా హాయిగా అనిపిస్తోంది. మా ఆత్మకి సంతృప్తి కలిగినట్టుంది. నిజం చెప్పారు గురువు గారు. మేం కూడా చాలా ఎక్కువ భోజనం చేసేసాం. ఇంకొంచెం ఎక్కువ భోజనం కనుక తిని ఉండి ఉంటే ఖచ్చితంగా మా పొట్ట పగిలిపోయి ఉండేది. రే పని దొంగ, ఇక్కడ ఇక్కడ. ఒరే బడుద్దాయి, కొంచెం ఎక్కువగా బలంగా కాళ్ళు పట్టు. అందమైన ఆడపిల్లలాగా నిదానంగా నొక్కుతున్నావు. చేతులు గాజులు ఏమైనా తొడుక్కున్నావా ఏంటి? క్షమించండి గురుగారు, తప్పైపోయింది. అయితే చేసిన తప్పుని సరిదిద్దుకో. రే ఇక్కడికి రా. అలాగే గురుగారు. మెడ ఒక్కటి వదిలేసి మొత్తం అంతా నొక్కు. బాగా నొప్పిగా అనిపిస్తుంది. తమరి ఆజ్ఞ గురుగారు. గురుగారు, ఏమైంది? చూడండి గురువు గారు, ఇక్కడ మేము దొంగని పట్టేసుకున్నాం. ఊరికే విడిచిపెట్టాం గురువు గారు. దొంగని పట్టుకున్నారా? మంచి పని చేశారు. ఎవరు దొంగ? అతని మొహం మీద నుంచి ఆ వస్త్రాన్ని తొలగించండి. నేను తమరి శిష్యుణ్ణి. ప్రాణాలతోనే ఉన్నావా? అయినా ఇలా అర్ధరాత్రి ముసుగేసుకొని ఏం చేస్తున్నావు నువ్వు? నేను నా ఔషధం కోసం వెతుకుతున్నాను. మమ్మల్ని క్షమించబోయ్, మేము నిన్ను అనవసరంగా కొట్టేశాం. అవును. అయ్యో, లోపల మంట మొదలైంది. కడుపు బాగా నొప్పిగా ఉంది. మణి, మనం కూడా కొంచెం ఎక్కువగానే భోజనం లాగించేసినట్టున్నాం. గురువులకే గురువు గారు, తమరి నొప్పి తగ్గేలా నేను చేయగలను. నా దగ్గర ఒక చూర్ణం ఉంది. తమరు అనుమతిస్తే నేను అది తీసుకొస్తాను. జీర్ణం అయ్యేలా చేసి చూర్ణమా? తప్పకుండా తీసుకుంటాం. అలాగేనండి. ఆ చూర్ణం మాకు కూడా కావాలి. దాని అవసరం మాకు చాలా ఉంది. అలాగేనండి. ఇప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకుంటాను.
ఈ మిశ్రమాన్ని తాగిన వెంటనే ముగ్గురు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మేము మా పని హాయిగా పూర్తి చేసుకుంటాము. తాగండి. మణి, మీరు మాకు చాలా హాని చేశారు. చెంపదెబ్బ మీద చెంపదెబ్బ. ఇది కేవలం వడ్డీ మాత్రమే. అసలు ఇంకా మిగిలే ఉంది. గౌరవనీయులైన సుల్తాన్ శంషుద్దీన్ జఫర్కి కృష్ణదేవరాయన నమస్కారములు. ప్రియమైన సుల్తాన్ గారు, రామకృష్ణ పండితులు గారు మరియు తాతాచార్యులు వారు మా రాజ్యంలోనే మంచివారు, ధర్మ మార్గంలో నడిచే వ్యక్తులు. మా రాజ్యానికి చెందిన అమూల్యమైన రత్నాలు వీరు. మేము వీరిని తమ సభకి ఒక ముఖ్యమైన విషయంగా పంపిస్తున్నాము. మేము పంపిన సంధి ప్రస్తావన తమకి సమ్మతమైతే వీరిని క్షేమంగా మా రాజ్యానికి తిరిగి పంపించండి. పౌర్ణమి రోజున స్వయంగా తమరే పల్లకి ఎక్కించి ఇక్కడికి పంపించండి. ధన్యవాదములు. కృష్ణదేవరాయుడు. యజ్ఞం పూర్తయిపోయింది. ఇక మీరిద్దరూ స్వాహా. పారిపోయాడు గురువుగారు, పారిపోయాడు. పారిపోయాడా? ఎవరు పారిపోయింది? గురువుగారు, మేము విశ్రామశాల మొత్తం వెతికి చూసాం. మా మూర్ఖపు సేవకుడు ఎక్కడా కనిపించలేదు. మీరతన్ని రాత్రంతా బాగా విసిగించుంటారు, అందుకే అతను పారిపోయాడు. ఇలా రండి. ఏంటి గురువుగారు? మీరిద్దరే నా పల్లకిని మొయ్యాలి. పైగా సమయానికి సుల్తాన్ రాజ్యసభకి తీసుకువెళ్ళాలి. ఆగండి హుజూర్, మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎంతటి దుస్సాహసం! మమ్మల్ని ఖర్జూరం అంటున్నాడు. అయ్యో లేదు లేదు ఆచార్య, ఖర్జూరం కాదు, హుజూర్. హుజూర్ ఉర్దూలో గౌరవనీయులైన మహాశయ అని గౌరవిస్తున్నాడు. ఇదేం గౌరవం రామకృష్ణ? రాజకీయ అతిథులనే ఆపేస్తున్నారు. మేము వీరిని శపిస్తాం. అయ్యో ఆగండి ఆచార్య, నేను మాట్లాడతాను కదా. చూడండి మహాశయ, మేము విజయనగర సామ్రాజ్యం నుంచి వచ్చాం. తమరు సుల్తాన్ గారే స్వయంగా మమ్మల్ని తమ సభకు ఆహ్వానించారు. హుజూర్, మాకు ఈ విషయం ముందుగానే తెలుసు. కానీ మా బాబా ఫకూరుద్దీన్ గ్రహాల స్థితిగతులను బట్టి తమ లోపలికి ఎప్పుడు వెళ్ళాలనే సమయాన్ని నిర్ధారిస్తారు. అప్పటి వరకు మేము తమని సభ లోపలికి అనుమతించలేము. కాసేపు ఎదురు చూడండి. అసౌకర్యానికి మమ్మల్ని మన్నించండి. బాబా ఫక్రుద్దీనా? అలాగా? అయితే మీరు మాకు కొంచెం వివరంగా చెప్పగలుగుతారా అంతటి మహనీయులైన బాబా ఫక్రుద్దీన్ గారి గురించి? వారు జ్యోతిష శాస్త్రంలో నిపుణులు. గ్రహాల స్థితిగతుల గురించి వారికి బాగా తెలుసు. వారు మహాజ్ఞానులు. వారు ప్రతి విషయానికి సరైన సమయాన్ని చెప్తుంటారు. వారు సుల్తాన్ వారి అనుమతి లేకుండా కడుపు శుభ్రం చేసుకోవడానికి కూడా బయటికి వెళ్లరు. అలాగా? మంచిది మంచిది. విన్నారా ఆచార్య, వీరి సభలో కూడా తమ వంటి రాజ బాబా ఫక్రుద్దీన్ ఉన్నారట. తమరు మా రాజగురువులు కదా. మేము రాజ పురోహితులం, రాజ ఫకీరులం కాదు. మాకంటే గొప్పవారు ఎవరుంటారు? మేం మహాశక్తివంతులం. మాకంటే గొప్పవారెవరు? వారే తమరిని ఇక్కడే అడ్డుకున్నవారు. భరించలేకపోతున్నాము బాబా, భరించలేకపోతున్నాము. మేము చాలా విసిగిపోయాము. పైగా మేము శిక్ష విధించడానికి మాకు అటువంటి వ్యక్తి కూడా ఎవరు దొరకలేదు. బాబా, ఇక మాకు మేమే శిక్ష విధించుకుంటాము. అలా తప్పు. పైవాడి మీద నమ్మకం ఉంచండి. ఎవరో ఒకరు ఖచ్చితంగా దొరుకుతారు. వారి సన్నిధిలో ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయం మాత్రం జరగదు. హుజూర్, విజయనగరం నుంచి వచ్చిన అతిథులు ఎదురు చూస్తున్నారు. చాలా సేపటి నుంచి మన అతిథులు సభ బయటే వేచి చూస్తున్నారు బాబా. ఇక వారిని లోపలికి రమ్మని చెప్పండి. మంచి ముహూర్తం కోసం కొంతసేపు ఎదురు చూడాల్సి ఉంటుంది. నేనిప్పుడే చూస్తాను. వెళ్ళు, మా అతిథుల్ని సభలో హాజరుపరచు.
రండి రండి, ఆసీనులు కండి. భరించలేనంతగా ఉండి ఉంటుంది వేచి ఉండడం. ప్రణామాలు సుల్తాన్ గారు. ప్రణామాలు. మీ అందరికీ మా రాజ్యంలోకి స్వాగతం పలుకుతున్నాం. సంతోషంగా ఉంది, సంతోషంగా ఉంది. అయితే తమరేనా కడవలో బుద్ధిని నింపి పంపించినటువంటి తెలివైన వారు, పండితులు? రామకృష్ణ పండితులు. రామకృష్ణ పండితులు అంటే వారే. రామకృష్ణ పండితులు తమరా? మరైతే వీరెవరు? మేమే. వీరు మా గురువు గారు. వీరు మాతో ఊరికే అలా సరదాగా వచ్చేసారంతే. సరదాగా వచ్చేశారా? వీళ్ళిద్దరూ మూర్ఖులు, హాస్యాలాడుతున్నారు. వాస్తవానికి ఎవరు గొప్పవారు అంటే అది మేమే. మేమే రాజపురోహితులం, తాతాచార్యులం. గుర్తుకు వచ్చింది హుజూర్, మా వల్ల పొరపాటు జరిగిపోయింది. మేమే తాతాచార్య పండితుల వారి పేరు ఆహ్వాన పత్రంలో రాసేశాము. కానీ మాకు ఇప్పుడే గుర్తుకు వచ్చింది, ఆ రోజు రామకృష్ణ పండితులు గారే బుద్ధితో నిండిన ఈ కడవని తమరి గౌరవార్థం పంపించారు. నిజమే, నిజమే సుల్తాన్ గారు, వీరు చెప్తున్నది నిజమే. కానీ వాస్తవానికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు స్వయంగా మమ్మల్ని తమరి రాజ్యానికి పంపించారు, సంధి ప్రస్తావన విషయంలో చర్చలు జరపడానికి. తమరు చాలా చక్కగా చెప్పారు. మీ అందరికీ స్వాగతం. మీ అందరి అవసరాల్ని మా సేవకులు చూసుకుంటారు. ధన్యవాదాలు సుల్తాన్ గారు. ఈ రాజకీయ పత్రం మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు స్వయంగా రాశారు తమరి కోసం. ఈ విషయం భరించడానికి వీలు లేనంతగా ఉంది. ఈ లేఖలో ఏదైతే రాసి ఉందో అది నిజమేనా? నిజమే, 100% నిజమే సుల్తాన్ గారు. మహారాజు గారే స్వయంగా దీన్ని రాశారు. క్షమించండి సుల్తాన్ మహారాజు గారు, దయచేసి ఇందులో అసలు ఏమి రాసిందో చెప్తారా? గౌరవనీయులైన సుల్తాన్ గారికి, రామకృష్ణ పండితులు మరియు ఆచార్య తాతాచార్య మా రాజ్యంలోని పెద్ద దొంగలు మరియు అధర్మాలు చేసే వ్యక్తులు. వీళ్ళు మా రాజ్యంలోని అమూల్యమైన రత్నాలని దొంగతనం చేశారు. మేము వీరిని తమ సభకి ఒక ముఖ్యమైన విషయంగా పంపిస్తున్నాము. మేము పంపిన సంధి ప్రస్తావన తమకి సమ్మతమైతే వీరిని మా రాజ్యానికి తిరిగి పంపించకండి. ఎందుకు ఎందుకు ఎందుకు? పౌర్ణమి రోజున స్వయంగా తమరే ఉరికంబం ఎక్కించి స్వర్గానికి పంపించండి. ఇది మా ఆదేశం. ఇది పూర్తయిన తర్వాతే మన మధ్య సంధి జరుగుతుంది. దీనికంటే ముందు మన మధ్య ఏ మాటలు ఉండవు. భరించడానికి వీలు లేనంతగా ఉంది ఈ సంతోషం. అయ్యో గురుగారు, జాగ్రత్త. భరించడానికి వీలు లేనంతగా ఉంది. ఇదేమి అపహాస్యం సుల్తాన్ గారు? తమరే స్వయంగా మమ్మల్ని ఆహ్వానించారు, కానీ ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అసలు దీని అర్థమేమిటి? మేమే స్వయంగా తమకు తెలియచేయాలనుకున్నాం. మాకే నమ్మకం కలగడం లేదు. సుల్తాన్, ఖచ్చితంగా పత్రం చదువుతున్న వారు ఏదో పొరపాటు పడినట్టున్నారు. లేకపోతే వీరికి పత్రాన్ని చదవడమే సరిగ్గా వచ్చుండదు. తీసుకోండి, తమరే స్వయంగా చదవండి. తమకు చదవడం చాలా బాగా వచ్చు కదా.
మేమే అసలు నమ్మలేకపోతున్నామే. మహారాజు గారు ఇలా చేశారేంటి? లేదు లేదు, మహారాజులా ఎప్పటికీ చేయరు. మాకు ఆ విషయం అర్థం కావటం లేదు. మహారాజు గారు మీ ఇద్దరిని చావటానికి మా రాజ్యానికి ఎందుకు పంపించారనేది. మేమేమైనా బంగారు తాడుతో ఉరివేస్తామా ఏమిటి? అక్కడే ఉరిశిక్ష విధించి ఉండొచ్చు కదా. హుజూర్, నాకైతే వీళ్ళు మామూలు దొంగలుగా అనిపించడం లేదు. పెద్ద నేరస్తుల్లా ఉన్నారు. అందుకే వీళ్ళకి 2 శిక్షలు విధించడం జరిగింది. ఒకటి దేశ బహిష్కరణ, రెండవది ఉరిశిక్ష. బహుశా మహారాజు గారి కోరిక కూడా ఇదే అయి ఉంటుంది. ఏం వెతుకుతున్నారు సుల్తాన్ మహారాజ్ గారు? నీలో దాగి ఉన్న నేరస్తుల్ని వెతుకుతున్నాం. చూడ్డానికైతే మంచివాళ్లాగే కనిపిస్తున్నావు. నువ్వేం నేరం చేశావు? హుజూర్, అతని అమాయకపు ముఖం చూసి మోసపోకండి. అది ఒక నాటకం, ముసుగు. ప్రతి నేరస్తుడు అమాయకంగానే కనిపించాలి అనుకుంటాడు. ఇది నాటకము కాదు, ముసుగు కాదు. మేం చాలా సాధారణ వ్యక్తులం, అమాయకులం కూడా. మేమే నేరం చేయలేదు సుల్తాన్. వింతగా ఉంది. హుజూర్, ఈ తాతాచార్య పండితుడి మాటల్ని మీరేమి నమ్మకండి. ఇతడి మొహం చూస్తే నిజంగానే ఆ దొంగల వలె ఉంది. పోయిన వారం కోడి దొంగ పట్టుపట్టాడు కదా, ఇతని మొహం కూడా సరిగ్గా అలాగే ఉంది. ఏమిటి నాదా? మేము కేవలం ఒకటే తెలుసుకోవాలనుకుంటున్నాం, మీరు ఇద్దరు ఏమంత ఘోర అపరాధం చేశారనేది. మహారాజు గారు మీకు ఎందుకు మరణశిక్ష విధించాలనుకుంటున్నారు? మీరిద్దరూ ఏమంత ఘోరమైన అపరాధం చేశారు? మహారాజు తమకి ఎందుకు మరణశిక్ష విధించాలనుకుంటున్నారు? రామా, ఖచ్చితంగా నువ్వు అవసరానికి మించి తెలివి ఎక్కువగా ఉపయోగించుంటావు. అందుకే కోపం వచ్చి నిన్ను చావమని మహారాజు ఈ పిచ్చివాడి దగ్గరికి పంపించారు. భరించడానికి వీల్లేనంతగా ఉంది ఈ మౌనం. మేమొక ప్రశ్న అడిగాం. మీరిద్దరూ ఏమంత ఘోరమైన అపరాధం చేశారు? మహారాజు మీకు ఎందుకు మరణశిక్ష విధించాలనుకుంటున్నారు? అది మాకు కూడా ఏవి తెలీదు సుల్తాన్ మహారాజ్ గారు. మాకు తెలిసిన వెంటనే తమకు తప్పకుండా చెప్తాం. అవును, తప్పకుండా చేస్తాం. దానికంటే ముందుగా ప్రపంచంలో తమరి జీవితం సమాప్తమైపోతుంది. అర్థమైందా జనాబ్? వద్దు వద్దు, మాకు విముక్తి కలిగించండి. మాకు ఉరి శిక్ష విధించకండి సుల్తాన్. మమ్మల్ని వదిలేయండి. అలా ఎలా విడిచిపెట్టగలం? మహారాజు గారి ఆదేశం. అది కూడా రాజముద్ర వేసి మహారాజు గారు ఆదేశించారంటే అది జరిగి తీరుతుంది. పౌర్ణమి రోజు రాత్రి మీ ఇద్దరికీ ఉరిశిక్ష విధించడం జరుగుతుంది. ఎందుకంటే మేము కనుక అలా చెయ్యకపోతే అప్పుడు మహారాజుకి మాకు మధ్య సంధి కుదరదు, అలాగే మా స్నేహబంధము తెగిపోతుంది. కానీ ఒక్క విషయం ఆలోచించండి సుల్తాన్. శిక్ష అనుభవించడానికి మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపిస్తారు? అల్లా, ఇదేమంత ఆశ్చర్యపోయే విషయం కాదు హుజూర్. కేవలం మహారాజుకే కాదు, ప్రపంచం మొత్తానికి తమకి శిక్ష విధించే అలవాటు ఉందని తమకి సరదాని బాగా తెలుసు. సరదానా? తమరి ఉదర సమస్య గురించి తెలుసు. మహారాజు స్నేహంతో తమపై హక్కు ఉందని భావించారు. దీనితో వారి పని పూర్తవుతుంది, తమరి కడుపు కూడా శుభ్రం అవుతుంది అని. నిజమే బాబా, నిజమే. మీరు చాలా బాగా చెప్పారు. మా ప్రశ్నలన్నిటికీ సమాధానం చిటికెలో మా ముందుంచారు. వీళ్ళందరికీ శిక్ష విధిస్తాం.